ఈరోజు ప్రత్యేకంగా మన కార్యక్రమాల్లో భాగంగా సాహిత్య విమర్శకు రాచబాట రాచపాళెం మాట అనేటటువంటి అంశం మీద మనకి మేడిపల్లి రవికుమార్ గారు మాట్లాడటానికి వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. వారిని సంక్షిప్తంగా పరిచయం చేయబోయే ముందు స్వేచ్ఛ గారి మృతికి సంతాపంగా ప్రకటన చేయటానికి మన మిత్రులు ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రభాకర్ గారు, వీటిలో ఉండుంటారు. ప్రభాకర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రభాకర్ గారు వీడియో కూడా ఆపేశారు. సార్ తను మాట్లాడలేనని ఇంతకు ముందు చెప్పారు సార్. మాట్లాడడం కష్టం అని అన్నారు. అట్లయితే రాజపాళెం గారు మీరే చేస్తే పోతుంది కానీ ఆమె మరణించిందనే దాకా నాకు కూడా ఆమె గురించి తెలియదు. అయితే నిన్న ఇవాళ మాధ్యమాల్లో వచ్చిందని బట్టి ఆమె కవయిత్రని, ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి అని, తర్వాత ఆమె ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తూ ఉందని, హఠాత్తుగా ఆత్మహత్య చేసుకునే అంత పిరికి మనిషి కాదు అని తెలిసింది. పిరికి వాళ్ళు కాని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అంత దుర్భర స్థితికి మన దేశం చేరుకున్నది చాలా విషాదము, చాలా దుర్మార్గం కూడా. ఆమె మరణానికి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతు సంఘం ప్రగాఢమైన సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబ సభ్యులకు మన సంతాపం తెలియజేద్దాము, ఆమెకు శ్రద్ధాంజలి ఘటిద్దాము. తర్వాత ఆమె మరణానికి ప్రేరక శక్తులు ఎవరున్నారో వాళ్ళను కనిపెట్టి ఈ తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా మనం డిమాండ్ చేయాలని నేను అభిప్రాయపడుతూ మనం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం ఆమె మరణం పట్ల. ఓకే మిత్రులు, సరే. వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని మనం ప్రకటిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు అధ్యక్షత వహించుతున్నటువంటి మన మేడిపల్లి రవికుమార్ గారి గురించి సంక్షిప్తంగా ఈ వేదిక ఆయన చిరపరిచితులే, అరసానికి ఎంతో సన్నిహితంగా ఉండేటటువంటి ఆత్మీయులైనటువంటి మిత్రులు మేడిపల్లి గారు. వారి గురించి సంక్షిప్తంగా, వారు 1960 జూలైలో ప్రకాశం జిల్లా అద్దంకిలో జన్మించినప్పటికీ ఆయన పెరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో. ఆయన పిసన్నపేట, తిరువూరు, నూజివీడు, భీమవరం, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీ చెన్నై మొదలగు చోట్ల ఆయన తన చదువుని కొనసాగించారు. చెన్నైలో ఎంఫిల్, పిహెచ్డి డిగ్రీ చేశారు. 1990 నుండి ఎస్వి యూనివర్సిటీలో తెలుగు అధ్యయన శాఖలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసి ఇటీవల కాలంలోనే పదవీ విరమణ కూడా చేయడం జరిగింది. మేడిపల్లి గారు ఆరుద్ర గారికి చిరకాలం సహాయకునిగా వారితో పాటు పనిచేశారు. తర్వాత మేము ప్రచురించినటువంటి ఆరుద్ర గారి వచ్చిన కవిత తనే మాకు ఎడిటర్ గా వ్యవహరించి దాన్ని సంపుటీకరించారు. అదేవిధంగా కథాస్రవంతిలో కూడా ఆయన కొలకలూరి ఎన్నాగ్ గారిది కథలో సంబంధించి కళాస్రవంతిలో ఆయన సంపుటీకరించారు. ఇలా వివిధ సందర్భాల్లో అనేక
ఎంతో సహకారం ఇచ్చినటువంటి వ్యక్తి మేడిపల్లి గారు. ఆయన వివిధ పత్రికల్లో అనేక సాహిత్య సామాజిక వ్యాసాలతో పాటు సినిమా విమర్శన వ్యాసాలు కూడా రాశారు. కవన కథనం అనేటటువంటి ఒక సాహిత్య రూపకాన్ని కూడా రచించడం జరిగింది. పొగసూరిన ఆకాశం, అద్దేపల్లి విజన్ అనేటటువంటి దాని మీద ఒక విమర్శ కూడా ఆయన రాశారు. తెలుగులో స్త్రీవాద దళితవాద విమర్శ మీద అనేక వ్యాసాలు ప్రసంగాలు చేశారు. తర్వాత ఆయన ఆరుద్ర గారి మోనోగ్రాఫ్ ను కూడా సాహిత్య అకాడమీకి తయారు చేసి అందించడం జరిగింది. మిత్రులు, ప్రతిభావంతులు ఈరోజు కార్యక్రమాన్ని మన అధ్యక్షుల వారి సాహిత్య విమర్శ దృష్టిని మనందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మేడిపల్లి గారు, స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇన్నాళ్ళు జరిగిన కార్యక్రమాలు ఒక కోవకి చెందితే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము మరో పార్శ్వానికి సంబంధించిందిగా నేను భావిస్తున్నాను. చిటికిన వేలు పట్టుకొని కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి రాజపాలెం గారు, వారిపైనే ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఈ వేదికకు లేదా అవసరము ఈ వేదికకు ఖచ్చితంగా ఉంది అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో రాజపాలెం గారి గురించి మాట్లాడటానికి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు నాకు ఆనందంగా ఉంది. దాన్ని ఆ బాధ్యతను స్వీకరించడము, దాన్ని నేను విజయవంతంగా నిర్వహిస్తానని కాదు, నా స్వార్థం నాది. నాకంటే రాజపాలెం గారి గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నిర్వాహకులు నన్ను ఎంచుకోవటం అనేది నాకు అందిన అవకాశంగా నేను భావిస్తూ, ఎందుకు అవకాశం అనుకుంటున్నానంటే, రాజపాలెం గారి మీద ఒక సభను నిర్వహించడమైనా లేదా రాజపాలెం గారి మీద మాట్లాడటమైనా ఈ విషయము నిర్వహిస్తున్నటువంటి సంస్థకు, రాజపాలెం గారి మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది. ఇది తమను తాము సరిచూసుకోవటం లాంటిది. తాము ఎక్కడ ఉన్నాము, ఏ దిశలో ప్రయాణిస్తున్నాము అన్నటువంటి విషయాలను తమను తాము చూసుకోవటంలా, అద్దంలో చూసుకోవటం లాగా వారి గురించి మాట్లాడితే మనం ఏమిటో తెలుస్తుంది, వారి గురించి సభ పెడితే మనం ఏమిటో తెలుస్తుంది. ఆ అవకాశము సంస్థ తీసుకుంది, ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. మరోసారి నేను ధన్యవాదాలు చెప్పట్లేదు, ఇప్పుడే ఆ అవకాశానికి నేను ఆనందిస్తూ వారి గురించి 4 మాటలు. నిజానికి రాజపాలెం గారి గురించి చిత్తూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రదేశంలో ఎక్కడా పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. వారు ఎప్పుడో 48లో అక్టోబర్ 16న చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఒక కుగ్రామం కుంట్రపాకం అనే గ్రామంలో జన్మించినప్పటికీ వారు ఈ ప్రాంతానికే కాదు, మొత్తం ఉభయ రాష్ట్రాలు, ఆ మాటకొస్తే తెలుగు భాషా సాహిత్యాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా వారు మేనమామ అయి కూర్చున్నారు. కాబట్టి ఆ మేనమామ గురించి మాట్లాడేటప్పుడు లేదా వారి కన్న తల్లి గురించి, కన్న గడ్డ గురించి మాట్లాడటము అనేది ఈ రోజున అందరికీ సుపరిచితమైనటువంటి అంశమే, తెలిసినటువంటి అంశమే. అమ్మా నాన్నలు మంగమ్మ గారు, రామిరెడ్డి గారు. కన్నతల్లి చిన్నప్పుడే చనిపోవటం మూలంగా పెనతల్లి దగ్గర పెరిగారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వారి స్వగ్రామంలోను, పక్కనే ఉన్నటువంటి తిరుపతి పట్టణంలోను వారి విద్యనంతా పూర్తి చేసుకున్నారు. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ తర్వాత పిహెచ్డి కూడా చేసి
అనంతపురంలోని కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో 31 సంవత్సరాల పాటు అధ్యాపకులుగా పనిచేశారు. ఆ అధ్యాపకులుగా ఉంటూనే వివిధ బాధ్యతలు కూడా అక్కడ నిర్వహించారు. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక మంచి ఫిలాసఫర్, సమాజాన్ని గురించి నిరంతరం ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడు అనుకుంటే ఆ వ్యక్తి సేవలను వినియోగించుకోవటం కోసం కొన్ని సంస్థలు తహతలాడుతూ ఉంటాయి. కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పదవి నుంచి విరమణ పొందినప్పటికీ వారి కోసం కడప యూనివర్సిటీ ఎదురు చూసింది. మరి కొన్నాళ్ల పాటు 6-7 సంవత్సరాల పాటు వారి సేవలను కడప విశ్వవిద్యాలయానికి అందించారు. కడప యూనివర్సిటీ గురించి, ముఖ్యంగా తెలుగు శాఖ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే రాజపాలెం గారి మూలంగా ఆ శాఖ చరిత్ర రాజపాలెంకి ముందు, రాజపాలెం తర్వాత అనేటటువంటి విభాగంగా మారిపోయింది. అది దాని రంగు, రుచి, వాసనలన్నీ కూడా మారాయి. అక్కడ చింతనలన్నీ కూడా అక్కడ వేమన పేరుతోటి విశ్వవిద్యాలయాన్ని పెట్టినప్పుడు వేమన్నే కొత్త రూపు కాదు, అసలైనటువంటి రూపులో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకి, ముఖ్యంగా తెలుగు అధ్యాపకులకి, తెలుగు విద్యార్థులకు వారు ఎక్స్రే ఫిల్మ్ లాగా లోపలికి వెళ్ళి తరిచి లోపలికి వెళ్ళి చూపించారు ఏమిటి వేమన అనేటటువంటిది. బహుశా రాజపాలెం గారు వేమన యూనివర్సిటీకి కనుక వెళ్ళకపోతే వేమన గురించి ఇప్పటికీ అక్కడ ఒక యోగిగానే భావిస్తూ ఉండేవారు. ఒక తత్వవేత్తగా, ఒక సామాజికవేత్తగా బహుశా అర్థం చేసుకునేవారు కాదేమో. ఆ చూపుని కల్పించిన వ్యక్తి రాజపాలెం గారు. ఇది వారి అధ్యాపకత్వానికి సంబంధించినటువంటి అంశం అయితే, అధ్యాపకేతరమైనటువంటి బాధ్యతలు కూడా ఇందాక మనం అనుకున్నట్లుగానే ఒక వ్యక్తిలో అన్ని కలిసి ఉంటాయి. నిజానికి మనం ఏదో అవగాహన కోసము లేకపోతే అర్థం చేసుకోవడం కోసం విడివిడిగా ముక్కలు చేసి మనం మాట్లాడుకోవచ్చు. విద్యార్థి దశ, లేకపోతే ఉపాధ్యాయుల దశ, ఉద్యోగ దశ, ఇంకేదో దశలు అని చెప్పొచ్చు. కానీ ఒక సంపూర్ణత్వము మూర్తిభవించినటువంటి వ్యక్తులు అన్ని కలగలిసే ఉంటాయి. వారు ఒక పక్కన అధ్యాపకుడిగా ఉంటూనే ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో వారు పాల్పంచుకోవడం జరిగింది. ఎన్నో సంస్థల్లో వారి సేవలు అందించడం జరిగింది. ఈ రోజుకి కూడా బహుశా 75-76 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజుకి కూడా తర్వాతి తరానికి చెందినటువంటి మాబోటి వారందరికీ కూడా స్ఫూర్తినిస్తూ వారి చూపు మా మీద ప్రసరింప చేస్తూనే ఉన్నారు. అందుకు అనుగుణమైన, అందుకు సమర్థనీయమైనటువంటి సంస్థలు కూడా వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఏ వేదిక అయితే నిర్వహిస్తూ ఉందో ఆ వేదికకు వారు అందించినటువంటి, ఈ రోజు కాదు కొన్ని దశాబ్దాలుగా వారు అందిస్తున్నటువంటి సేవలు చిరస్మరణీయం, మనకి తెలిసినటువంటిదే. అదే కాకుండా దానికి అనుబంధంగా ఈ భావజాలానికి, భౌతిక భావజాలానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ లేదా వేదిక అయినటువంటి జన విజ్ఞాన వేదికలో వారు అందించినటువంటి కాంట్రిబ్యూషన్ రాష్ట్రమంతా తెలిసిందే. అలాగే అధికార భాషా సంఘానికి సంబంధించినటువంటి ఆ సంస్థలో కూడా అక్కడ నిజానికి అది ఏమిటి, దాంట్లో ఏం చేస్తాము, మనల్ని ఏమి చేయనిస్తారు అనేటటువంటి భావనలో ఉన్నటువంటి వారికి మనం చేయాలి అనుకుంటే అక్కడ కూడా మనం చేయొచ్చు, మనం చేయగలిగింది చేయొచ్చు అని చెప్పి వారి కనుసన్నల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో వారు యాక్టివ్ రోల్ తీసుకొని ఆ అధికార భాషా సంఘానికి కూడా వారు ఇచ్చినటువంటి సేవ మనకు తెలిసిందే. సాహిత్య అకాడమీకి వారు అందించినటువంటి సేవలు మన అందరికీ తెలిసినటువంటివే. ఇవన్నీ చేస్తూనే సుమారుగా 45 సంవత్సరాలు 80 ప్రాంతాల నుంచి వారు అనేకమైనటువంటి రచనలు చేశారు. ఆ రచనలు చేసే ముందు ఆ రచనలకు గాను వారు పొందినటువంటి గౌరవాలు, నిజానికి రాజపాలెం గారికి ఈ గౌరవాలు లెక్క కాదు. గౌరవాల సంఖ్యతోటి రాజపాలెం గారిని మనం తోచలేము, అసంఖ్యాకంగానే ఉన్నాయి వారు.
మనం తెలుగు యూనివర్సిటీ నుంచి విభిన్నమైనటువంటి సందర్భాల్లో విభిన్నమైనటువంటి మూర్తుల స్ఫూర్తితో ఇస్తున్నటువంటి వాటిలో ఇప్పటికీ 4 పర్యాయాలు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వారు పురస్కారాన్ని పొందారు. అలాగే విశాలాంధ్ర విజ్ఞాన సమితి పేరుతోటి 2-3 సందర్భాల్లో వారు పురస్కారాన్ని అందుకున్నారు. ఇవి కాక తిరుపతిలో అభ్యుదయ రచయిత అయినటువంటి నూతలపాటి గంగాధరం గారి పేరుతో ఇస్తున్నటువంటి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఇస్తున్నటువంటి అవార్డును కూడా వారు అందుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సందర్భాల్లో, ఉగాది ఇలాంటి సందర్భాల్లో వారు 4 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డును స్వీకరించారు. ఇవన్నీ ఎలా ఉంచితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర అధీనంలో నడుస్తున్నటువంటి సాహిత్య అకాడమీకి కూడా వారు సేవలు అందించడమే కాదు, ఆ అకాడమీ నుంచి కూడా ఉత్తమ విమర్శకుడిగా 2014లో అవార్డును స్వీకరించారు. ఇవి కాకుండా మరికొన్ని వ్యక్తుల పేరుతోటి వచ్చేటటువంటి కొండోపూడి స్మారక పురస్కారం, పురికొండ స్మారక పురస్కారం, గురజాడ ఫౌండేషన్ వారు ఇచ్చేటటువంటి, కడపలో ఉన్నటువంటి జానమద్ది సాహిత్య పురస్కారము, అలాగే వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం లాంటివి కూడా, ఇవన్నీ నేను అయితే లెక్కలేదు కానీ ఇలాంటి పురస్కారాలు ఇవి సరిపోతాయని, వారి మూర్తిమత్వానికి సరిపోతాయని, కొలమానాలని నేను చెప్పట్లేదు. వారికి ఆ పురస్కారాలు ఇస్తూ ఆయా సంస్థలు తమను తాము గౌరవించుకున్నాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. వారి రచనలు మనం చూసినప్పుడు, ఇందాక మనం పరిశోధన దగ్గర నుంచి వారి రచనలు మొదలయ్యాయి. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి సాధారణంగా రాజపాలెం గారి పేరు చెప్పినప్పుడు, రాజపాలెం గారి పేరు విన్నప్పుడు మనకు ఈయన మార్క్సిస్ట్ విమర్శకుడు, అభ్యుదయ సాహిత్యానికి లేదా ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలకి మాత్రమే వారు మాట్లాడతారు, వారు సేవలు అందిస్తారు అన్నటువంటి భావన లోకంలో ఉంది. అది నిజమే కావచ్చు, చూపు ఆధునికమైనటువంటి చూపు కావచ్చు. వారు చేపట్టినటువంటి సాహిత్యము తొలి రోజుల నుంచి మనం చూసినప్పుడు ప్రాచీన సాహిత్యం మీద కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. శిల్ప ప్రభావతి అన్నటువంటి, అంటే పింగళి సూర్ణ గారి ప్రభావతి ప్రద్యుమ్నం మీద వారు చేసినటువంటి పరిశోధన గ్రంథం అది. నిజానికి మాబోటి అకాడమిషియన్స్ పరిశోధన వేరు, విమర్శ వేరు అని మేము మాట్లాడుతూ ఉంటాం, చరిత్ర వేరు అని మాట్లాడుతూ ఉంటాం. కించిత్తు భేదము ఆ రెంటి మధ్య ఉన్నమాట వాస్తవమే. పరిశోధన పేరుతోటి వారు ప్రకటించినటువంటి గ్రంథములో విమర్శ ఛాయలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి మనం చూసినప్పుడు. అసలు ఆ శిల్ప ప్రభావతి అన్న పేరే నాకు చాలా కాలంగా దాన్ని విపరీతంగా ఆకర్షితున్నాయని దానికి. ఈ మధ్య ఏదో సందర్భంలో పాఠం చెప్తున్న వేళ, లేకపోతే బయట మాట్లాడుతున్న వేళ పింగళి సూర్ణ గారి ప్రభావతి ప్రద్యుమ్నము అన్నటువంటి కావ్యం పేరు చెప్పడం మర్చిపోయి పింగళి సూర్ణ గారి శిల్ప ప్రభావతి అని చెప్పేసాను. ఇది తర్వాత మళ్ళీ వాళ్ళు మొహాలు ఏంటి ఇది శిల్ప ప్రభావతి పింగళి సూర్ణ ఎక్కడ రాశాడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే నాకు డౌట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నేను తడుముకొని 4 ఖర్చుకొని మళ్ళీ శిల్ప ప్రభావతి కాదు, ప్రభావతి ప్రద్యుమ్నము అని మళ్ళీ నేను మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు సూచించినటువంటి టైటిల్, వారు పరిశోధన గ్రంథానికి పెట్టినటువంటి టైటిల్ అంతగా మాబోటి వాళ్ళ మనసులో రిజిస్టర్ అయిపోయి ఉంది. అది అసలు పేరు కూడా పక్కకి వెళ్ళిపోయి ఈ పేరు ముందుకు వచ్చినటువంటిది. ఇది రావటం కేవలం శీర్షికకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, లోపలికి వెళ్ళి ఆ అధ్యాయాల విభాగాలు మనం చూసినప్పుడు అసలు ప్రాచీన సాహిత్యం మీద, ముఖ్యంగా ప్రబంధాల మీద పరిశోధన చేస్తున్న వాళ్ళ యొక్క పథకాలు లేకపోతే వాళ్ళ ప్రణాళికలు భిన్నంగా ఉంటాయి. దాంట్లో వస్తువు ఏంటి, వర్ణనలు ఏంటి, అష్టాదశ వర్ణనలో ఏవో అవన్నీ కూడా ఉన్నాయా లేవా, ఏమి రసం ఉంది, ఏమి నాయకుడు ఉన్నాడు, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, ఎలా ఏ రసాలు పొంగి పొంగిపోయాయి, ఇలాంటి విషయాల మీదే ఎక్కువగా మామూలుగా ప్రాచీన సాహిత్యంలో, ముఖ్యంగా ప్రబంధ సాహిత్యాల మీద జరుగుతూ ఉంటాయి పరిశోధనలు. దానికి భిన్నంగా శిల్పము అనేటటువంటి విషయాన్ని ఆ రోజుల్లోనే 80 ఏళ్ళకి ముందుగానే ఈ రోజున
నాబోటి వాళ్ళ దగ్గర ఎవరైనా కానీ ఒక ఫిక్షన్కి సంబంధించో ఒక కావ్యానికి సంబంధించో పరిశోధన చేస్తున్నప్పుడు శిల్పం మీద రకరకాల పేర్లతోటి మేము పోర్ట్ మార్టం చేసేసి విడివిడిగా పేర్లు పెడుతూ ఉంటాం. అలాంటిది 45 ఏళ్ల క్రితమే, ఇంచుమించు 50 ఏళ్ల క్రితమే ఆ శిల్పానికి సంబంధించిన విభిన్నమైనటువంటి ఛానల్స్ లో విభిన్నమైనటువంటి అధ్యాయాలుగా దాన్ని మార్చి ఇన్ని రకాల శిల్పాలు ప్రబంధాల్లో మనం చూడొచ్చా అన్నటువంటి ఒక చూపుని ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఆ శిల్పపరంగా విభజించటమే విమర్శకు సంబంధించినటువంటి ఆ చూపు అక్కడే మనకు కనిపిస్తుంది. అలాగే వారు నన్నయ్యకు సంబంధించిన తెలుగు కవిత్వంలో నన్నయ్య వరవడికి సంబంధించినటువంటి గ్రంథం కానీ, ప్రాచీన కవులకు సంబంధించిన వారి యొక్క అభిరుచులు, సాహిత్యాభిరుచులకు సంబంధించిన కావ్య రచనలు కానీ అవన్నీ కూడా ప్రాచీన కావ్యాలకు సంబంధించినవి. అలాగే కొన్ని కావ్యాలు, కొందరు కవులు అన్న దాంట్లో కూడా ప్రాచీన కవులకు సంబంధించినటువంటి అనేక వ్యాసాలు దాంట్లో మనకు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రాచీన సాహిత్యానికి సంబంధించి వేమనకు సంబంధించినటువంటి పద్యాలు విడివిడిగా రాసినటువంటి వ్యాసాలు అలా ఉంచి ఆ పద్యాలకి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఒక పునర్మూల్యాంకనం లాంటిది. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి వేమన వ్యాఖ్యానాలు లేదా వేమన పద్యాలకు సంబంధించినటువంటి వివరణలు, విశ్లేషణలు మనం చూసినప్పుడు మనకు అందిన చూపు వేరు. రాజపాలెం గారు వేమన్ను చూస్తున్నటువంటి చూపులో వేమన మనకు అందుతున్నటువంటి రూపం మనకు వేరుగా కనిపిస్తుంది. వారి యొక్క తాత్విక చింతనలో లోపల అంతర్గతమైనగా ఉన్నటువంటి అంశాలు ఎన్నెన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా విమర్శకునిగా రాజపాలెం చూపుకు సంబంధించినటువంటివి. అలాగే పోతులూరు వీరబ్రహ్మం గారి పద్యాల గురించి కూడా రాజపాలెం గారి వ్యాఖ్యలు మనం ఆలోచించదగినటువంటివి అవి కూడా. అలాగే ఆధునిక కవిత్వానికి సంబంధించి వారిది విరాట్ స్వరూపంగానే మనం భావించాలి. ఆధునిక తెలుగు కవిత్వంలో ఉద్యమాలు, సందర్భాల దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకున్నప్పుడు కొన్ని కావ్యాలు, కొందరు కవులు, మా కవిత్వావరణము, అనంత కవిత్వము, కవుల తెలంగాణము, ఇలాంటివన్నీ కూడా జాషువాకు సంబంధించిన స్వప్నము, సందేశము, విశ్వనరుడు గుర్రం జాషువా కొంతమంది రచయితల మీద లేదా కవుల మీద రాసినప్పుడు ఒకటి చాలదు, మనకి కడుపు నిండదు. ఒక్కొక్కసారి కొందరి కవులు రాజపాలెం గారు ఎంత భుజించినా వారు ఇంకా ఆకలి తీరినటువంటి సందర్భం. అలాంటి వాళ్ళలో జాషువా, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు గారు, ఇలాంటి వాళ్ళ మీద ఎన్నెన్నో సార్లు వారి ప్రయత్నం, వారి చూపులు, ఒకసారి ఉన్న చూపు మరొకసారి ఏదో అక్కడక్కడ పునరుక్తులు ఏమైనా అవసరానికి ఉంటే ఉండొచ్చు, కానీ రాసిన చూపులో నుంచి, ఒకసారి చూసిన చూపులో నుంచి కాకుండా భిన్నమైనటువంటి చూపులో, అంటే భిన్నత్వం కోసం అని కాదు, వీరిలో కాలం గడిచే కొద్దీ వీరిలో ఉన్నటువంటి అనాలిసిస్ చేయటంలో లేదా తాత్విక చింతనను మనం అంచనా కట్టడంలో వీరిలో వస్తున్నటువంటి మార్పులు లేదా పరిణామాలు లేదా ఎదుగుదలకు సంబంధించినటువంటి చూపు మనకి అన్నింటా కనిపిస్తూ ఉంటుంది. తొలి రోజుల్లో జాషువా గురించి రాసిన లేదా చూసిన చూపుకి తర్వాత రోజుల్లో మళ్ళీ ఒక ఏడాదో 4 ఏడాది తర్వాత చూసిన చూపుకి మనకు తేడా కనిపిస్తుంది. శ్రీశ్రీ గురించి చెప్పినా, గురజాడ గురించి చెప్పిన ఈ ఆంతర్యాన్ని మనం చూడొచ్చు. 2 పుస్తకాలని లేదా 2 వ్యాసాలను ఒక రచయిత మీద వారు రాసినటువంటి వాటిని ముందు పడేసి డేట్లు చెప్పకపోతే మనం వాటిని చదివి ఏది ముందు రాశారో ఏది వెనక రాశారో మనం చెప్పగలం. ఆ పరిణామము మనకి వారి చూపులో మనకి కనిపిస్తుంది. అలాగే వీరి గురించే కాకుండా గోపి మీద చేసినటువంటి కవిత్వానుశీలనం కూడా చాలా ప్రామాణికమైనటువంటిది. అలాగే అదే చూపుతోటి శ్రీశ్రీ మీద చేసిన ప్రాపంచిక దృక్పథం కావచ్చు, విద్వాన్ విశ్వం గురించి చేసినటువంటి చూపు కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేపధారిగా గురజాడిని అంచనా కట్టినటువంటి విధానం కావచ్చు, అలాగే ఇటీవల రాసినటువంటి సాహిత్యంలోకి అనే పేరుతోటి ఆచార్య కొలకలూరు ఎనాక్ గారి మీద రాసినటువంటి ఒక పుస్తకము, బహుశా అది వారోత్సవాలు జరుగుతున్నాయి, ఈ రోజు రేపు ఉన్నట్టున్నాయి, 1 నుంచి అనుకుంటా, వాటిల్లో ఈ పుస్తకం కూడా ఆవిష్కరించబడుతూ ఉంది. అలాగే పీఠికలు, వారు రాసినటువంటి పీఠికలు, రాజపాలెం గారి పీఠికలు, ప్రాచీన కావ్యాలకు రాసినటువంటి పీఠికలు చదివినప్పుడు పీఠిక అంటే ఓహో ఇదా అని మనం అనుకుంటాం. ఆధునిక కవిత్వానికి సంబంధించి, కావ్యాలకు సంబంధించి లేదా కథలకు సంబంధించి, నవలకు సంబంధించి రాజపాలెం గారి పీఠికలు మనం చదివినప్పుడు ఓహో పీఠిక అంటే ఇలా కూడా ఉంటుందా, దీనిని పీఠిక అంటారా అన్నటువంటి ఒక కొత్త అంచనా కట్టడానికి వారి రచన శైలి కావచ్చు, ప్రణాళిక కావచ్చు మనకి దాంట్లో కనిపిస్తుంది. అలాగే ఫిక్షన్కు సంబంధించి, నవలలు, కథలకు సంబంధించినటువంటి మీద కదా వారు నిజానికి సాధికారికమైనటువంటి అధికారి ఆయన. వాటి మీద ఒక కథ మీద మాట్లాడాలన్నా, ఒక
నవల మీద మాట్లాడాలన్నా ఈ రోజున వేల మీద లెక్కించేటటువంటి విమర్శకుల్లో రాజపాలెం గారు ఒకరు. మన నవలలు, మన కథకులు కథానికులు అనేటటువంటి అలాగే తొలితరం తెలుగు కథలు గురజాడ అప్పారావు గారికి సంబంధించినటువంటి అవి కథాంశం అనే పేరుతోటి వారు అందించినటువంటివి. ఇవన్నీ కూడా రాజపాలెం గారి చూపుకు సంబంధించినటువంటివి. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే విమర్శకు సంబంధించినటువంటి రాజపాలెం గారి రచనలు చాలా ఉన్నాయి. విమర్శకు సంబంధించి విమర్శకుడు రచయిత అనేటటువంటి ఈ ఇద్దరిని తరాజులో పెట్టినప్పుడు ఎవరు విమర్శకుడు ఎవరు రచయిత, లేదా రచయితకి ఉండవలసినటువంటి ప్రాపంచిక దృక్పథము అధ్యయనము, విమర్శకు ఉండేటటువంటి ప్రాపంచిక అధ్యయనము దృక్పథము అనేటటువంటి వాటిని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రాజపాలెం ఒక సందర్భంలో చెప్తారు, పడవడని కుటుంబరావు ఒక మాట అన్నాడంట, రచయిత కంటే ఆ రచన పైన విమర్శ చేసేటటువంటి వ్యక్తి విమర్శకుడు 2 ఆకులు ఎక్కువ చదివితే తప్ప వీలు కాదు అని ఒక మాట చెప్పారు. ఇది చాలా మంచి మాట. ఇది రచయితలు దీన్ని ఒప్పుకోకపోవచ్చు కాక, మాకంటే విమర్శకులు గొప్పవాళ్ళ అనుకోవచ్చు కాక, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోతులోకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగా అటువంటి దాన్ని కోట్ చేస్తూ త్రిపునేని మధుసూదన్ రావు గారి గురించి రాజపాలెం ఓ సందర్భంలో ఒక మాట అన్నారు, పొడవడగంటి కుటుంబరావు విమర్శకుడు 2 ఆకులు ఎక్కువ చదవాలి ఆ రచయిత కంటే అన్నారు, కానీ మధుసూదన్ రావు గారు ఒక రచన చేసేటప్పుడు 2 ఆకులు కాదు 1000 ఆకులు ఎక్కువ చదివాడు ఆయన అని ఒక మాట చెప్పాడు. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, రాజపాలెం గారి విమర్శను మనం చూసినప్పుడు మధుసూదన్ రావు గారి సరసన రాజపాలెం గారు కూడా నిలబెట్టి వీరు కూడా 1000 ఆకులో 1001 ఆకు చదివారా అన్నటువంటి భావన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విమర్శ చేయటానికే 2 ఆకులో 1000 ఆకులో ఎక్కువ చదవాల్సి వచ్చినప్పుడు విమర్శ మీద విమర్శ రాయాలి అంటే దాన్ని మల్టిప్లై చేయాలి. దాన్ని మ్యాథమెటిక్స్ నాకు సరిగా తెలియదు కాబట్టి, దానికి ఏ ప్రిన్సిపల్ అప్లై అవుతుందో నాకు తెలియదు కాబట్టి, ఎన్ని రెట్లు కావాలో నాకు తెలియదు కాబట్టి, అన్ని రెట్లు దాన్ని 360 డిగ్రీల కోణంలో అధ్యయనం చేస్తే తప్ప ఒక విమర్శ మీద మరొక విమర్శ చేయటానికి వీలు కాదు. రాజపాలెం గారు ప్రధానంగా విమర్శకుడు. నాకు అదే భయము, ఆ విమర్శకుడు మీద నేను విమర్శ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు నాది. నా పరిస్థితి, నా దయనీయతను మీరు కొంచెం జాలిపడండి నా పట్ల. ఇటువంటి పరిస్థితుల్లో రాజపాలెం గారి విమర్శ గ్రంథాలను మనం చూసినప్పుడు వారు ప్రకటించినటువంటివి అవన్నీ కూడా వారి చూపుకు నిదర్శనాలుగా అద్దాలుగా నిలుస్తూ ఉంటాయి. చర్చ అన్నటువంటి పుస్తకము, అలాగే విమర్శావరణము లాంటి పుస్తకాలు, విమర్శాభ్యుదయము అనేటటువంటిది. విమర్శ పేరుతోటి 2 సంవత్సరాల్లో 9లోను 2009లోను 2011లోను ఆ ఏడాదిలో వచ్చినటువంటి విమర్శనంతటినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకు ఆ విమర్శ మీద విమర్శ చేసినటువంటి సందర్భాల్లో 2 పుస్తకాలు మనకు వచ్చాయి. అలాగే వీటితో పాటుగా రాజపాలెం గారు ఎన్నో అసంఖ్యాకమైనటువంటి పుస్తకాలకు, ఇందాక మనం కావ్యాలకి పీఠికలు రాసినట్లుగానే ముందు మాటలో చాలా రాశారు. ఆ ముందు మాటలన్నీ కూడా ఒక సంకలనంగా మనకు వచ్చాయి. ఆ సంకలనాన్ని మనం చూసినప్పుడు ఎన్ని రచనలకు ఆ ముందు మాటలు ఉన్నాయో అన్ని రచనలు వారు చూసినటువంటి విధానం కానీ, ఆ రచనలకు మనలో సంబంధించిన అభిప్రాయాన్ని కానీ మనం సాధికారికంగా నిర్ణయించుకోవటానికి, ఒక ప్రామాణికంగా స్వీకరించడానికి ఒక చూపునిస్తాయి, ఒక అర్థంగా నిలుస్తాయి అని నాకు అనిపించింది. అలాగే దరిదాపు లాంటి పుస్తకం కూడా వారి విమర్శన రీతికి నిదర్శనంగా ఉంటాయి. అలాగే వారు మెథడాలజీకి సంబంధించిన వాటిల్లో రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీకి సంబంధించినవి కూడా, ఎందుకంటే అపారమైనటువంటి అధ్యాపకత్వ అనుభవం ఉంది, అపారమైనటువంటి పరిశోధన అనుభవం ఉంది. వారి అనుభవము అడవిలో కాసిన వెన్నెల కాకుండా ఉండటం కోసం, దాన్ని అక్షరబద్ధం చేస్తూ మాబోటి వాళ్ళకి అందించడం కోసం, అంతే వారితో పాటు పనిచేసినటువంటి వారి సహా అధ్యాపకుడు అయినటువంటి స్నేహితుడైనటువంటి హెచ్ఎస్ బ్రహ్మానందం గారితో కలిసి 2 ప్రామాణిక గ్రంథాలను కూడా ఇచ్చారు. ఈ రోజుకి కూడా అవి టీచర్స్ కి, పరిశోధకుడికి కూడా ఈ రోజున ఒక రెఫరెన్స్ గ్రంథాలుగా ఉన్నాయి. వాటి మీద మేము ప్రశ్నలు ఇస్తున్నాము, క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు కూడా వాటిని మేము వినియోగించుకుంటూ ఉన్నాము. అలాగే పరిశోధన పద్ధతులతో పాటుగా ఇది మామూలుగా ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంతటితోటే రాజపాలెం అయిపోలేదు. ఇంకా ప్రచురణకు రాని, ఇంకా ప్రచురణ కాని అనేటువంటి 100 కొద్ది వ్యాసాలు వారి ఉన్నాయి రెడీగా.
తర్వాత కాలంలో అవి వస్తాయి. వీటన్నిటినీ కూడా ఒక చూపుతోటి మనం చూసినప్పుడు ఈ 45 సంవత్సరాల్లో 80 నుంచి 25 వరకు, 1980 నుంచి ఈ 25 వరకు, ఈ రోజు వరకు మనం చూసినప్పుడు ఈ 45 సంవత్సరాల్లో వారి విమర్శనా గ్రంథాలే మొత్తం 40 దాకా ఉన్నాయి. వారి కావ్యాలు మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకోలేదు కావ్యాల గురించి. వారి కావ్యాలు 4 ఉన్నాయి, అనువాదాలు ఒక 6 ఉన్నాయి, సంపాదకత్వం వహించినటువంటి గ్రంథాలు ఒక 40 దాకా ఉన్నాయి. ఇప్పటికీ లెక్క తేలినటువంటివి సంఖ్యలో 90 దాకా ఉన్నాయి. త్వరలో శత లిస్టులోకి వారు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా, కావ్యాల గురించి కూడా 4 కావ్యాలు రాశారు. 4 కావ్యాలు రాసినప్పుడు వారు కవి కూడా అని అనడం నా బట్టి వాళ్ళకి అలవాటైపోయింది. నిజానికి ఒక విడిగా మనలో ముందు విమర్శకుడే ఉంటాడు. కవి అయినా, కథకుడైనా, నవలైనా వాళ్ళు విమర్శకులే. నిజానికి వాళ్ళందరూ కూడా ముందు ప్రాథమికంగా విమర్శకులే. ఒక రచయితకి మనం గడుపుతున్నటువంటి జీవితానికి ఒక సంఘర్షణ సిద్ధించినప్పుడు, సంఘర్షణ ఏర్పడినప్పుడు మనలో ఒక ఆగ్రహం, ఒక ధర్మాగ్రహం, ఇదేంటి ఇలా ఉంది, ఇలా ఉండకూడదే, ఇలా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ఏ సంఘటన అయితే మనల్ని కలిసివేసిందో, కుదిపివేసిందో ఆ సంఘటన అక్షరాల రూపంలో పెట్టేటప్పుడు అవి కొన్ని ప్రక్రియల్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఒకటి కథని ఆశ్రయించవచ్చు, ఒకటి నవలను ఆశ్రయించవచ్చు, ఒకటి కవిత్వాన్ని ఆశ్రయించవచ్చు, ఒకటి వ్యాసాన్ని ఆశ్రయించవచ్చు, ఏదైనా కావచ్చు కాక. ప్రాథమికంగా అవన్నీ కూడా విమర్శకు సంబంధించినవే. విమర్శకుడు కానివాడు చిన్న కవిత రాయలేడు, చిన్న కథ రాయలేడు. ముందు ప్రాథమికంగా అవన్నీ కూడా విమర్శకు సంబంధించినవి. మనం రాజపాలెం గారి రచనలు, మనం కావ్యాలను మనం చూసినప్పుడు, కవిత్వాన్ని చూసినప్పుడు, విడిగండికలు కావచ్చు, నాణేలు కావచ్చు, లేదా దీర్ఘకావ్యం కావచ్చు, వీటిని మనం చూసినప్పుడు రాజపాలెంలో ఏ కాళిదాసో నాకు కనిపించడం, లేకపోతే ఇంకెవరో కనిపించరు నాకు. దాంట్లో ఒక విమర్శకుడే నాకు కనిపిస్తూ ఉంటాడు. ఏ విమర్శ, ఏ దృశ్యాలు తన కలిచివేశాయో ఆ దృశ్యాన్ని కవిత్వ రూపంలో పెట్టారు. కాబట్టి ఆ కవిత్వం కూడా విమర్శ రూపంలోనే. విమర్శ కవిత్వం. నువ్వు తీసుకున్నటువంటి వస్తువు సమాజానికి సంబంధించింది అయితే, నువ్వు స్వీకరించినటువంటి ప్రక్రియ సాహిత్యానికి సంబంధించింది. అటు సాహిత్య విమర్శ, సామాజిక విమర్శ కలిస్తేనే ఒక రచన అవుతుంది. కాబట్టి ప్రతి రచయిత ప్రాథమికంగా విమర్శకుడిగానే మనం భావిస్తే, రాజపాలెం గారు ప్రాథమికంగా ఆయన ఈ మధ్య 10-15 సంవత్సరాల నాడు ఆయన కవిత్వం రాస్తున్నప్పుడు, కవిత్వాన్ని మొదలు పెట్టినప్పుడు కంగారు పడిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆగక వారితోటి కూడా నేను మాట్లాడాను. ఈ రోజున విమర్శ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కవులకి ఏం పదవలేదు, ఆరుద్రేదో మాట అంటారు. కవులు ఎక్కడ చూసినా కానీ 100 కొద్దీ ఉంటారు అని, ఎక్కడ రాయేసినా కానీ అది కవి మీద తగులుతుంది అని. ఇంత అసంఖ్యాకంగా కవులు ఉన్నారు. కవులకేమీ మన తెలుగు గడ్డ మొహమార్చిపోలేదు. కానీ విమర్శకులు మనం ఏళ్ళన్నీ కూడా ముడుచుకోవట్లేదు. ఒక ప్రామాణికమైన విమర్శకులు మీరు కవుల్లోకి వెళ్ళిపోతే, కవిత్వంలోకి వెళ్ళిపోతే విమర్శ ఎవరు రాస్తారు రేపటి నుంచి అని నేను కూడా కంగారు పడ్డాను. వారితో కూడా అన్నాను కూడా, నేను వాచింగ్ కూడా చేశాను. నేను వారితో చేస్తే వారి యథాప్రకారంగా వారు ఒక నవ్వి ఊరుకున్నారు. దానికి ఆ నవ్విన తర్వాత, వారి కావ్యాన్ని రాసిన తర్వాత, ఆ కావ్యాన్ని నాకు పంపించినప్పుడు, ఆ కవిత్వాన్ని నాకు పంపించినప్పుడు, ఆ కవిత్వాన్ని నేను చూసినప్పుడు అందులో నాకు కవిత్వం కనిపించలేదు, అందులో ఉన్నదంతా విమర్శగానే కనిపించింది. కాబట్టి ఒక విమర్శ ఒక రూపాన్ని మార్చుకుంది. అందులో కూడా, కవిత్వంలో కూడా వారి విమర్శే మనకి కనిపిస్తూ ఉందన్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే, మనం వారి కాంట్రిబ్యూషన్ సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా విమర్శకు సంబంధించిన విమర్శకుడిగా రాజపాలాన్ని మనం అంచనా వేసేటప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఎలా కనిపిస్తారు రాజపాలెం అనేది మనం చూడాలి. విమర్శ అన్నది ఈ రోజున మనకి భారతదేశంలో చూసినా కానీ, జాతీయంగా చూసినా కానీ, విదేశీయంగా పాశ్చాత్య లోకంలో నుంచి మనం చూసినా కానీ ఒక 2-3 ప్రధానమైనటువంటి ధోరణులు మనకు కనిపిస్తుంటాయి. భారతదేశ వ్యాప్తంగా మనం చూసినప్పుడు ప్రధానంగా మనకి అది ప్రధానము అప్రధానము అనేది కాదు, అది కూడా మనం అనొద్దు దాన్ని. ప్రాచీన సాహిత్య విమర్శ మనకి చాలా కాలంగా ఉంది, ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్య సాహిత్యం ప్రభావం మన మీద వచ్చిన తర్వాత, ముఖ్యంగా విమర్శ మీద వచ్చిన తర్వాత, మనకి పాశ్చాత్య విమర్శన ధోరణులు అనేకం మన తెలుగులోనూ కూడా వచ్చాయి. నిజానికి
సంప్రదాయ సాహిత్య విమర్శ లేదా ప్రాచీన సాహిత్య విమర్శ పేరుతోటి మనం మాట్లాడుకుంటున్నవి రాజపాలెం గారి మాటల్లో నుంచే మనం చెప్పాలి అంటే అవన్నీ కూడా లక్షణ గ్రంథాలు. ఆ లక్షణ గ్రంథాలన్నీ కూడా అవే మనకి విమర్శకు మనకి వాటినే మనం వాడుకుంటున్నాము, విడిగా మనకి విమర్శన గ్రంథాలు లేవు అని వారే చెప్పారు. ఇంకొక మాట కూడా అదనంగా వారు ఇంకొక మాట చెప్పారు. ఆ విమర్శన గ్రంథాలు లేదా నథింగ్ బట్ లక్షణ గ్రంథాలు, ఆ అలంకారిక గ్రంథాలు ప్రాచీన సాహిత్యాన్ని, మన ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించడానికి కూడా అవి సరిపోవు. ప్రాచీనులు రాసిన అలంకారిక గ్రంథాలు అలియాస్ విమర్శన గ్రంథాలు మన ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించడానికి కూడా అవి సరిపోవు. అంటే ప్రామాణికమైనటువంటి లేదా లక్షణ గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని ఏ రచయితలు మడిగట్టుకొని కూర్చోరు వాటిని, ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలని. ఆది కవి నన్నయ్య దగ్గర నుంచి కూడా క్షేణయుగ కవి వరకు కూడా మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా స్వాన్వేషాన్ని ప్రదర్శించిన వాళ్ళే, ఎంతో కొంత లక్షణ శాస్త్రాలని ధిక్కరించినటువంటి వాళ్లే. కాబట్టి ప్రయోగాత్మకంగా వాళ్ళ రచనలు చేసినటువంటి వాళ్లే. కాబట్టి ఆ ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి ఈ రచనలు మనం చూడటం కోసము ఒకనాటి ప్రామాణిక గ్రంథాలుగా రిజిస్టర్ అయి ఉన్నటువంటి లక్షణ శాస్త్రాలు పనికిరావు అని ఒక మాట చెప్తూ అక్కడతోటి ఆగకుండా ఆధునిక సాహిత్యాన్ని దగ్గరికి వచ్చి ఆధునిక సాహిత్యాన్ని పరిశీలించడానికి ఈ లక్షణ గ్రంథాలు అసలు ఎందుకు పనికిరావు అని ఒక స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చారు. ఇది మనం ఆలోచించవలసిన స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఆలోచిస్తే మనం అంగీకరించేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. అయితే ఇక్కడ మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి, తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ప్రాచీన ధోరణితోటి మన ఆధునిక సాహిత్యాన్ని కూడా పరిశీలించేటటువంటి ప్రయత్నాలు మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అక్కడలో ఆ ప్రయత్నాల్లో మనకు కనిపించేటటువంటి ఆ రూపాలు, ఆ చూపుతోటి ఆధునిక కవిత్వాన్ని చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి రూపులు ఎలా ఉన్నాయి అనేది మనం ప్రాచీన లక్షణ శాస్త్రాల గ్రంథాలతోటి ఏ శ్రీశ్రీనో గురజాడ అప్పారావునో మనం చూసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా కవులు కాకుండా పోయే ప్రమాదం ఒకటి ఉంది. కవులు కారు కూడా అన్ని కూడా పదండి ముందుకు, పదండి తోసుకో, లేకపోతే మరో ప్రపంచం పిలిచింది అన్నప్పుడు ఏ లక్షణ గ్రంథం ఊరుకోద్దు దాన్ని, అది అసలు వాక్యంగా దాన్ని అంగీకరించు. ప్రపంచం పిలవటం ఏంటి, నువ్వో నేనో పిలవాలి కానీ ప్రపంచం అన్నా ఎక్కడన్నా పిలుస్తుందా? ఇదేం వాక్యము, ఇదేం కవి, ఈయనట్లా మహాకవి అయ్యాడు అని చెప్పేసి ఆ చూపులో నుంచి చూసినప్పుడు వీళ్ళందరూ పాలు విరిగిపోయినట్లుగా విరిగిపోతా ఉంటాయి. కాబట్టి మనకి గురజాడలో, శ్రీశ్రీలో మరొకరో అవి అవి పనికిరావు అన్నటువంటి విషయాన్ని రాజపాలెం గారు ఆయా సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నొక్కి చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి భారతీయ దేశంలో మనం ఈ చూసిన మార్క్సిజానికి సంబంధించింది ఒకటి ప్రధానమైనటువంటి విమర్శగా మనం గమనించాలి. పాశ్చాత్య దేశాల్లో మనం చూసినప్పుడు యాజ్ ఆన్ టుడే 2025లో కూడా మనం పరిశీలించినప్పుడు అక్కడ ప్రధానంగా 2 రకాల విమర్శలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మార్క్సిస్టు విమర్శ అయితే రెండోది మనస్తత్వ విమర్శ. ఫ్రాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఫ్రాయిడ్ తర్వాత వచ్చినటువంటి మనస్తత్వ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించినటువంటి అనేకమైనటువంటి సూత్రీకరణ ద్వారా పాశ్చాత్య సాహిత్యంలో ఈ రోజున విమర్శ ప్రధానంగానే వెళ్తూ ఉంది. దానికి తోడు మార్క్సిస్టు విమర్శ కూడా మనకు వెళ్ళిపోతూనే ఉంది. అంటే భారతదేశంలోనూ భారతదేశం బయట కూడా మార్క్సిస్టు విమర్శ ఈ రోజున వర్తమానంలో ఉనికిలో ఉన్న విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఇదే మార్క్సిస్టు విమర్శ పైన లేదా మార్క్సిస్టు భావజాలం పైన ఇతరేతరులు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ను మనం గమనిస్తున్నప్పుడు వారి కామెంట్స్కి ఒక్కోసారి జాలి కూడా పడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజపాలెం గారు అలాంటి కామెంట్స్ మీద ఎన్నోసార్లు జాలి పడ్డారు. ఆ మాట వారు ఎక్కడా రాయలేదు కానీ, ఎందుకంటే మార్క్సిస్టు విమర్శ అన్న దానికి సంబంధించి ఆయనే ఒక మాట అంటాడు, మార్క్సిస్టు విమర్శకు అంటరాని వస్తువు లేదు అంటాడు. అది అన్నిటినీ అది పరిశీలిస్తుంది అనేది. అసలు నువ్వు ఏ రచయిత అనే దాని కాకుండా ఏ రచనను ఏ చూపుతోటి చూస్తున్నావు అనే దానిపైన మార్క్సిస్టు విమర్శ ఆధారపడి ఉంటుంది అని. అంటే చూపుకు సంబంధించింది. ఆ చూపులో నుంచి నీ చూపు, అందాక మనం మాట్లాడుకున్నాము రాజపాలెం గారి చూపుకు సంబంధించి ఆ చూపులో పెంగళ సూర్ణ ఎలా ఉన్నాడు, లేకపోతే శ్రీనాథుడు ఎలా ఉన్నాడు, మరొకరు ఎలా ఉన్నారు అన్నది మనం ఇక్కడ అయితే మార్క్సిస్టు విమర్శకు అంటరానిది లేదు, దేన్నైనా చూడొచ్చు అన్నటువంటి మాట మార్క్సిస్టు విమర్శకు అని కాకుండా మార్క్సిస్టు అన్న మాటను తీసేసినా కానీ మనకేమీ ఇబ్బంది పడక్కర్లేదు, మనమేమి
బాధపడక్కర్లేదు. ఎందుకంటే విమర్శ మనం ఎలా అయితే దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా చూడకూడదు అని మనం ఎలా అయితే నిర్దేశిస్తున్నామో, ఒక మార్క్సిస్ట్ నిర్దేశిస్తున్నాడో, ఒక సంప్రదాయవాది కూడా వాడు కూడా నిర్దేశించుకుంటాడు. నేను నన్నైనా ఎందుకు చూడాలి, నేను నారాయణ రెడ్డిని కూడా చూస్తాను అంటాడు. లెట్ దెమ్, చూడనివ్వండి. చూసినప్పుడు వాళ్ళ అంచనాకు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా మిగులుతున్నారో, ఎలా తగులుతున్నారో తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని మనం చూస్తాము, మనం రిసీవ్ చేసుకుంటాము. వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటాము, దాంట్లో నుంచి మనం ఏం గ్రహిస్తాము, ఏ భావజాలాన్ని, ఆ రచయితను లేదా ఆ కవిని ఆ చూపుతోటి, ఒక సంప్రదాయ చూపులో నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి అన్నటువంటిది మనకి ఎవరు కూడా ఇక్కడ శిలాశాసనాలు ఏవి ఉండవు. శిలాశాసనాలు ఇది శాసనము అని ఏ విమర్శకుడు అనడు. అది నువ్వు చేసినటువంటి ఒక చూపు లేదా నువ్వు చేసినటువంటి ఒక విశ్లేషణ నాకు అందినప్పుడు, అది నాకు నా అస్తిత్వాన్ని బట్టి, నా సంస్కారాన్ని బట్టి, నా పరిమితులు బట్టి, నేను ఎదిగినటువంటి క్రమాన్ని బట్టి అది నాకు అందుతూ ఉంది, నేను అందుకుంటూ ఉంటాను. అందుకోవటం ద్వారా నేను ఎదగటమో లేకపోతే మరగుజ్జు కావటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మార్క్సిస్ట్ విమర్శ అనేది ఏం చేస్తుందంటే, సాధారణంగా మనిషి మరగుజ్జు కాకుండా మనిషి ఎదిగే క్రమంలో, రేపటి మనిషిని తయారు చేసే క్రమంలో మార్క్సిస్ట్ విమర్శ అది ఒక చూపుని అందిస్తుంది. మార్క్సిస్ట్ విమర్శకి ఇది సాహిత్య విమర్శ అని కూడా ఉండదు. నిజానికి మార్క్సిస్టులకు సాహిత్య విమర్శ అనేది విడిగా, రాజకీయ విమర్శ అనేది విడిగా, సాంఘిక విమర్శ అనేది విడిగా ఉండవు. విమర్శ ఉంటుందంటే ఆ విమర్శలో అన్ని కలగలిపి ఉంటాయి. ఇది రాజ్పాలింగ్ గారి దృష్టి మనం చూసినప్పుడు వారు చేసిన ప్రతి చూపులోను, ప్రతి వాక్యంలోనూ మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆయన విడిగా దేన్ని కూడా ఒక అక్షరాన్ని విడిగా చూడు. ఆ అక్షరము దానికి ఒక కాలం ఉంటుంది, దానికి ఒక సమాజం ఉంటుంది, దానికి ఒక ఉంటుంది. ఆ కాలంలో, ఆ సమాజంలో ఈ అక్షరం ప్రతిపాదించింది. రాజ్పాలింగ్ గారు ప్రతి సందర్భంలో, ఎన్నో సందర్భాల్లో చెబుతూ ఉంటారు. మనకి ఒక సమాజం యొక్క పునాదులు లేదా సమాజం యొక్క పరిణామాలు ఎలా జరుగుతాయి. ప్రతి సమాజము పరిణామం అంటే మార్పు అనేది సహజము. ఆ మార్పులు 2-3 రకాలుగా కూడా కారణాలు కూడా ఉండొచ్చు. శాశ్వతంగా అంతర్గతమైనటువంటి కారణాలు ఉండొచ్చు, బాహ్యమైనటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. మనలో వస్తున్న మార్పుకి మనం కూడా కారణం అవుతాము, బయట శక్తులు కూడా ఒక్కోసారి కారణం అవుతూ ఉంటాయి. తుఫాన్లు లేకపోతే కోవిడ్లు ఇలాంటివి వచ్చినప్పుడు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనలో మార్పులకు కొన్ని అలాగే మన భావజాలం మనల్ని మార్పులు చేస్తూ ఉంటుంది. సమాజంలో వచ్చినటువంటి మార్పులను మనం చూసినప్పుడు మార్క్సిస్ట్ చింతనలో నుంచి, ఇక్కడ మార్క్సిస్ట్ చింతన అంటే నథింగ్ బట్ రాజ్పాలింగ్ చింతన. ఈ రాజ్పాలింగ్ గారి వారి చూపులో నుంచి మనం చూసినప్పుడు, మామూలుగా మార్క్సిస్ట్ సిద్ధాంతంలో మనం ప్రాథమిక స్థాయిలోనే మనం అంచనా వేసుకుంటూ ఉంటాము. ఒక పునాది అంశం ఒకటి ఉంటుంది, ఉపరితల అంశాలు కొన్ని ఉంటాయి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆర్థిక శక్తుల్ని, ఆర్థిక అంశాన్ని పునాది అంశంగాను, ఉపరితల అంశంగా 1,00,000 అంశాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. విద్య, ఉద్యోగము, కులము, మతము, మన ఆచారాలు, విశ్వాసాలు, తత్వశాస్త్రాలు అన్ని కూడా ఉపరితల అంశాలుగా మనం అందులో సాహిత్యము, కళలు కూడా ఒక ఉపరితల అంశంగా, ఒక సామాజిక చైతన్య రూపాలుగా వాటిని భావించుకుంటూ ఉన్నాం. రాజ్పాలింగ్ గారు ఒక మాట చెప్తారు, సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అది ఉపరితల అంశమే, అది సామాజికంగా అది చోదక శక్తికి సంబంధించిన అంశమే, సామాజిక చైతన్య రూపమే. అయితే సాహిత్యాన్ని సాహిత్యంగా మాత్రమే కాకుండా, ఒక్కదానే కాకుండా, దాన్ని సరసన ఉన్నటువంటి సామాజిక చోదక శక్తులు, చైతన్య రూపాలు ఇతరేతర అన్నీ ఉన్నాయి కదా. దాంట్లో సమాజం ఉంది, మన జీవన విధానం ఉంది, మన ఊరు ఉంది, మన వాడు ఉంది, మన మతం ఉంది, మన కులం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ సాహిత్యాన్ని వీటన్నిటితోటి కలగలిపి వాటన్నిటిని చూసేటప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే తప్ప ఆ సాహిత్యాన్ని నిజమైన అంచనా కట్టలేము అన్నది రాజ్పాలింగ్ గారి చూపు. రాజ్పాలింగ్ గారు ఎప్పుడు కూడా ఆ చూపులోనే వారు ఏ రచన చేసినా కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చూపు అన్నది మనం చూసినప్పుడు, లేదా ఈ చింతనలో నుంచి మనం చూసినప్పుడు, ఈ రోజున మనం ఇందాక అనుకున్నాం, అంటరాని వస్తువు ఏదీ లేదు అని మనం అనుకున్నాం. మార్క్సిస్ట్ విమర్శ బలహీనుడి పక్షంగా ఉంటుంది. మార్క్సిస్ట్ విమర్శ లేదా అణగదొక్కుతున్న వాడి పక్షాన ఉంటుంది ఈ వర్గ సమాజంలో. దాని గురించి మనం విడిగా ఎక్కువ మాటలు కూడా అక్కర్లేదు, మనందరికీ ఒక అవగాహన ఉంది కాబట్టి. ఎక్కడైతే ఈ రోజున మనకి పాశ్చాత్య ఉద్యమాల స్పృహతోటి మనకు కొన్ని వచ్చాయి అని అనుకున్నాం.
ఏదో కొన్ని తీసి పక్కన పెట్టుకుంటే ఈ రోజున అస్తిత్వ ఉద్యమాలు కూడా వచ్చిన తర్వాత, సాహిత్యంలోకి చొరబడిన తర్వాత అస్తిత్వ చూపులో కూడా విమర్శ కూడా మనకు వస్తూ ఉంది. మనకి ప్రాంతీయ అస్తిత్వవాదము, దళితవాద, స్త్రీవాదము, మైనారిటీ, ఇవన్నీ కూడా అస్తిత్వవాదాలే. అస్తిత్వవాదాలకి మార్క్సిస్టు వాదానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా మనం గమనించాలి. ఇక్కడ కొంతమంది అస్తిత్వవాదులు, వారు దళితవాదులు కావచ్చు, స్త్రీవాదులు కావచ్చు, మైనారిటీ వాదులు కావచ్చు, ప్రాంతీయవాదులు కూడా కావచ్చు కదా, వారు మార్క్సిజాన్ని మాకు మార్క్సిజంతో సంబంధం లేదు, మాది దళితవాదము, మార్క్స్ ఏదో చెప్తున్నారు, కులం వర్గము అంటారు, ఇక్కడ నాకు కులం కనిపిస్తూ ఉంది, ఇలాగా మార్క్స్ స్త్రీవాదులు కూడా అనొచ్చు కాక, మార్క్సిజం వేరు, మా స్త్రీవాదం వేరు. మామూలుగా ఆర్థిక సమానత్వం అనేది సిద్ధించినప్పుడు స్త్రీలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి అని మార్క్స్ చెప్తే చెప్పొచ్చు కాక, ఏది వేళ్ళు పూండ్లు గడుస్తున్నాయి, ఏది మా సమస్యలు ఏమైనా, మేము ఉద్యోగాలు చేస్తున్నాము, ఊళ్ళో వెళ్తున్నాము, విమానాలు నడుపుతున్నాము, రాకెట్లు నడుపుతున్నాము, అయినా మాకు ఎక్కడుంది, మాకు ఆ సమానత్వం మాకు ఎక్కడ సిద్ధించింది, కాబట్టి మా కుంపటి మాదే, మా చూపు మాదే అని చెప్పి విడిగా వెళ్ళొచ్చు. అలాగే మైనారిటీ వాదం కావచ్చు, ప్రాంతీయ అస్తిత్వవాదం కావచ్చు కాక, మార్క్సిజంతో మాకు సంబంధం లేదు అని కొందరు అస్తిత్వవాదులు అనుకుంటే అనుకోవచ్చు, కానీ మార్క్సిస్టులు ఎవరు కూడా ఈ వాదాలను లేదా అస్తిత్వవాద చూపుల్ని ఇది మాకు సంబంధం లేదు అని అనుకోదు. మార్క్సిస్టులు పరిపూర్ణమైనటువంటి మార్క్సిస్టు ఎవరు కూడా నేను మార్క్సిస్టుని, వాళ్ళు దళితవాదులు, నేను మార్క్సిస్టుని, వాళ్ళు స్త్రీవాదులు, నేను మార్క్సిస్టుని, వాళ్ళు మైనారిటీ వాదులు అని అనుకోడు. ఎందుకు అంటే దళితవాదులు కావచ్చు, స్త్రీవాదులు కావచ్చు, మైనారిటీ వాదులు కావచ్చు, ప్రాంతీయ అస్తిత్వం కూడా ఎందుకు వచ్చింది, ఆ బలహీనతలో నుంచి, ఆ దోపిడీలో నుంచే వచ్చింది. కాబట్టి ఎక్కడ దోపిడీ జరుగుతుందో, ఎక్కడ వివక్షకు గురవుతుందో ఒక జీవితము, అక్కడల్లా మార్క్స్ భావజాలము, మార్క్సిజానికి సంబంధించిన ఈ భౌతికమైన చూపు అక్కడల్లా ప్రసరిస్తూ ఉంటుంది. అవన్నిటినీ హక్కును చేర్చుకునేటటువంటి ఒక విశాలమైనటువంటి దృష్టి తత్వము ఆ భౌతిక చూపులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే రాజపాలెం గారి చూపుని, వారి విమర్శను మనం చూసినప్పుడు ఎన్నో దళితవాద కథలకు సంబంధించి, స్త్రీవాద కథలకు సంబంధించి, మైనారిటీవాద కథలకు సంబంధించి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. వారు గుండెల్లో పెట్టుకొని వారు దాన్ని సమీక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు దాన్ని మనం చూసినప్పుడు మనం అది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నిన్న మొన్నటి వరకు నాబోటి వాళ్ళు కూడా అనుకోవచ్చు కాక ఈ వేరు అవి వేరు అని. కానీ రాజపాలెం లాంటి విమర్శకులు బయటకు వచ్చి వారి చూపుతోటి కథల్ని, నవల్ని, విభిన్న అస్తిత్వాలకు సంబంధించినటువంటి రచనల్ని మనం వారి చూపులో నుంచి మనం చదివినప్పుడు, వాటిని అందుకున్నప్పుడు మార్క్సిజానికి ఇవన్నీ కూడా అందులో అంతర్భాగంగాను, వాటికి కొనసాగింపుగానే మనకు కనిపిస్తాయి, కానీ అవేవి కూడా వేరు కాదు. అందువల్లనే మార్క్సిజానికి అంటరాని వస్తువు అంటూ లేదు అన్నది రాజపాలెం మాట. అది మనం అప్పుడు అర్థమవుతుంది ఇది అన్ని మనం చూసినప్పుడు. అలాగే మనకి మార్క్సిజానికి సంబంధించినటువంటి ఈ భావజాలంతో మనం చూసినప్పుడు రాజపాలెం గారి మాటల్లో కొన్ని ఎప్పుడు మామూలుగా అవసరం తెచ్చుకొని కూడా మాట్లాడే కొన్ని ఉంటాయి. వారు ఏదైనా ఒక రచనను మనం చూసినప్పుడు, ఒక కవిని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ముందుగా ఆ కవి భౌతికవాద, భావవాద అన్నది చూడాలి అనేది రాజపాలెం గారు ప్రతిసారి చెబుతూ ఉంటారు. ఈ భౌతికవాది, భావవాది ఎవరి, భావవాది ఎక్కడున్నాడు, భౌతికవాది ఎవరు ఎక్కడున్నారు అంటే ఎక్కడా లేరు, మనలోనే ఉంటారు. భౌతికవాదులు ఉంటారు, భావవాదులు ఉంటారు. మనలో, మన చూపుకి, మన ఆలోచనకు సంబంధించింది, మన చింతనకు, మన ప్రాపంచిక దృక్పథానికి సంబంధించినటువంటిది. సమస్త విశ్వము ఎవరో సృష్టించారు అనుకోవడం భావవాదానికి సంబంధించింది. ఎవరో ఎక్స్ అనేవాళ్ళు ఎల్లయ్యో పుల్లయ్యో సృష్టించాడు అనుకో. అసలు సృష్టి అనేదే లేదు, సృష్టి అనేదే జరగలేదు. ఇవన్నీ పరిణామాల్లో భాగాలు, మార్పులో భాగాలు అన్నది భౌతికవాదానికి సంబంధించినటువంటి చూపు. ఈ చూపులోంచి అంటే ఈ ఒక కవికి, ఒక రచయితకు ఏ చూపు ఉంది ఈ రెంట్లో? భావవాదానికి సంబంధించిన చూపు ఉందా, భౌతికవాదానికి సంబంధించిన చూపు ఉందా అన్నది మనం గమనించినప్పుడు, భావవాదానికి సంబంధించిన చూపు కలిగిన రచయిత, ఆయన రచనలో భౌతికవాదం మనకు కనిపించదు అన్నది ఒక ప్రాథమిక ఒక సూత్రీకరణ.
ఒక సూత్రీకరణ. ఎక్కడైనా ఒకటి అలా చిన్న చిన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఒకటి రెండు మినహాయింపులు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక సూత్రీకరణ ఇవన్నీ కూడా. రాజపాలెం గారు ఈ సూత్రీకరణలో నుంచే ఎక్కువగా మనం దాంట్లో నుంచి చూస్తూ ఉంటారు. నన్నయ్య కావచ్చు, నారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు కాక ముందు భావవాద భౌతికవాద అనేది ముందు చూస్తారు. నీ పేరేమిటి అని అడిగినట్టుగా వీడు భౌతికవాద భావవాద అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి ఒక అంచనా కట్టిన తర్వాతనే లోపలికి వెళ్ళడం అనేది రాజపాలెం గారిలో కనిపించేటటువంటి ఒక అంశం. అలాగే ప్రాచీన కవులకు సంబంధించి ఆధునిక కవులకు సంబంధించి కూడా మామూలుగా మనకి భౌతిక చింతనలో నుంచి ఈ వర్గ సమాజాన్ని మనం చూసినప్పుడు వర్గ సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. సరే, పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత మధ్యలో ఒక మధ్యతరగతి వర్గం అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి రెండు వర్గాల్లో ఏ వర్గ ప్రయోజనాల కోసము ఈ రచయిత రచన చేశాడు, దానికంటే ముందు ఏ వర్గం నుంచి ఈ రచయిత వచ్చాడు అన్నటువంటిది ముందు చూడాలి అనేది రాజపాలెం గారి మాట. వారు కూడా అట్లాగే చూస్తారు. నన్నయ్య ఉన్నారు, లేకపోతే ఈయనెవరు వారు రీసెర్చ్ చేసినటువంటి పింగళ సువర్ణ గారే ఉండొచ్చు కాక పింగళ సువర్ణ గారు ఏ వర్గం నుంచి వచ్చారు, ఏ సమాజంలో నుంచి వచ్చారు అని అంచనా కట్టి చూసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటి పలుకు పలుకుతుంది అన్నట్లుగా ఏ వర్గ సమాజం నుంచి ఒక రచయిత వస్తాడో ఆ వర్గ సమాజం యొక్క ప్రయోజనాల కోసమే తన రచనలన్నీ కూడా ఉద్దేశించబడి ఉంటాయి, తన చూపు ఉద్దేశించబడి ఉంటుంది అన్నది భౌతిక చింతన అందించినటువంటిది. రాజపాలెం గారు దీన్ని వేదవాక్ లాగా, వేదవాక్ అంటే తప్పేమో ఇక్కడ, దాన్ని అంత ప్రామాణికంగా దాన్ని స్వీకరించి పరిశీలించడం అన్నటువంటిది. అది ప్రాచీన కవి కావచ్చు, ఆధునిక కవి కావచ్చు. మనం కూడా శ్రీశ్రీ కావచ్చు, గురజాడ అప్పారావు కావచ్చు, మరొక ఈవెన్ రాజపాలెం గారు కూడా కావచ్చు కనుక ఏ వర్గం నుంచి ఒక రచయిత వచ్చాడు, ఆ వర్గ ప్రయోజనాలకు సంబంధించి. రాజపాలెం గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కుండ్రపాకంలోనో ఏదో పాకంలో పుట్టారు అనుకున్నాం, కానీ మనము ఆయన ఒక నిరుపేద కాకపోయినా ఒక నిరుపేద కిందనే మనం ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆయనకి కష్టాలు తెలిసినటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ శ్రమజీవులు. వాళ్ళు ఆ శ్రమజీవులు, ఆ శ్రామిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. అంటే వర్గ సమాజంలో ఏ వర్గం నుంచి వచ్చాడు అంటే శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వాడు. శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక రచయిత చూపు కూడా శ్రామిక వర్గ పక్షపాతంగా ఉంటుంది అనేది జనరల్ రూల్. ఇది ఈ జనరల్ రూల్ కి రాజపాలెం గారు మినహాయింపు కాలేదు. అక్కడక్కడ మన రూట్స్ మనం మర్చిపోయి మనం వ్యవహరిస్తూ ఉంటాం. కొంతమందిని ఆ రూట్స్ మర్చిపోకుండా ముందుకొచ్చినటువంటి వ్యక్తి, ముందుకొచ్చినటువంటి రచయిత, ముందుకొచ్చినటువంటి చింతనాపరుడు రాజపాలెం గారు. అందువల్లనే ప్రతి రచయిత ఏ వర్గానికి చెందినవాడు అని చూసి ఆ వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు ఏ మేరకు ఆలోచించాడు, అక్కడే ఉన్నాడా అంటే రాజపాలెం గారి అంచనా ఎవరి విషయంలోనూ తప్పలేదు. 1-2 సందర్భాల్లో తూచి అనుకుంటే సవరణ చేసుకున్నారేమో కానీ ఎక్కడా కూడా రాజపాలెం గారు అంటే అంచనాలు తప్పకపోవటము అన్నది రాజపాలెం గారి చూపులో ఉన్నటువంటి ఆ ప్రామాణికతకు సంబంధించింది, వారి నిబద్ధతకు సంబంధించింది. వారు ఒక అంచనా కట్టడంలో, సామాజిక జీవితాలను అంచనా కట్టడంలో, ఒక సాహిత్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు సాహిత్యంలో ఏముంటాయి, జీవితాలు ఉంటాయి. మనం ఉంటాం సాహిత్యంలో. ఏ రచన చూసినా, ఏ అక్షరాన్ని చూసినా కానీ అద్దంలో మనం చూసినప్పుడు మన ముక్కు మొహాలు కల్పించినట్లుగా ఏ రచన చూసినా కానీ మన ముక్కు మొహం కనిపిస్తుంటుంది. ఆ అద్దం ముందుకి, ఆ రచన అనే అద్దం ముందుకి నేను వెళ్ళి నిలబడినప్పుడు నేను కనిపించకపోతే అది నా రచన కాదు, అది నాకు సంబంధించిన రచన కాదు. అందులో ఆ రచయిత లేదా ఆ కవి నా వర్గానికి సంబంధించిన వాడు కాదు. ఇది తేలిపోతా ఉంటుంది. ఇది మామూలుగా మనకి టెస్ట్ ట్యూబ్ లో మనం ఒక పరీక్షణాళికలో పుటం పెట్టి పరీక్ష చేసినట్లే ఇవన్నీ కూడా. ఆ రచనలో ఏ రచనలో నువ్వు కనిపిస్తున్నావా? నన్నయ్యను మనం చదువుతున్నప్పుడు నన్నయ్యలో మనం ఉన్నామా? శ్రీశ్రీని మనం చదువుతున్నప్పుడు శ్రీశ్రీలో మనం ఉన్నామా? గురజాడను మనం చదువుతున్నప్పుడు గురజాడలో మనం కనిపిస్తున్నామా? ఎక్కడైతే మనం కనిపిస్తున్నామో వారు మనకు సంబంధించిన రచయితలు, మనకు సంబంధించిన కవులు. మిగిలిన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వర్గ స్వభావం కలిగిన వారు. ఇది అంచనా కట్టడం కోసము రాజపాలెం గారు ఏర్పాటు చేసుకున్నటువంటి సూత్రీకరణలు ఉన్నాయి. అవి చాలా ప్రామాణికంగా మనకు పనికొస్తాయి. ఆ ప్రమాణాల్లో నుంచే వారి చూపంతా కూడా మనకు వెళ్ళటం వల్ల ఏది ప్రాచీన సాహిత్యాన్ని అంచనా కట్టినా, ఆధునిక సాహిత్యాన్ని అంచనా కట్టినా కానీ అది క్లిస్టర్ క్లియర్ గా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రబంధాల గురించి ఒక మాట చెప్తారు ప్రబంధాలకు సంబంధించిన విషయాల్లో.
ఏ ప్రబంధానికి సంబంధించి వారు ఎక్కడ కూడా మనకి మొట్టమొదటి ప్రబంధం ఏది, ప్రబంధానికి ఆజుడు ఎవరు, లేకపోతే ప్రబంధానికి పితామహుడు ఎవరు, అనేది మనం అంచనా కట్టుకుంటూ నాబోటి వాళ్ళు అకాడమిషియన్స్ చాలా అలవాగ్గా మనం చెప్తూ ఉంటాము. ప్రబంధాల్లో మొట్టమొదటిది ఏదో పెద్దన గారి మనుచరిత్ర, ఇది అన్నిటికీ దారి చూపింది అని మామూలుగా మేము చెప్తూ ఉంటాం పాఠాలు. కానీ రాజపాలెం గారి చూపుల్లో మనం చూసినప్పుడు వాటిల్లో ప్రబంధాలు, ప్రాచీన కావ్యాలు ఏవి కూడా సామాజిక చింతనకు సంబంధించి వీటికి సంబంధించిన మనం పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా సమాజాన్ని సమాజాన్ని వాస్తవికంగా ఆవిష్కరించారు. నీళ్లు పట్టుకుని ప్లేట్లో నీళ్లు పంపిస్తారు, ఆ 2 ప్లేట్లలోనే కడిగారు. శివప్రసాద్ గారు మీట్ చేసుకోండి సార్. ఈ ప్రాచీన కావ్యాలను వీటన్నిటినీ కూడా మనం చూసినప్పుడు వాటిల్లో ఎక్కడా కూడా మన సమాజం వాస్తవికంగా కనిపించదు. మన సమాజానికి భిన్నంగా వాళ్ళ చూపులు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఎంతో కొంత కథా సూత్రాన్ని అనుసరించి కథా ప్రణాళికను అనుసరించి కొంత పై లేయర్ లో మనకు కనిపించేటటువంటి కవి పింగళ సూరణ గారు. అది కూడా ఆ ప్రభావతి ప్రద్యుమ్నం, ఇంకోటి ఏది ప్రధానమైనది, ఈ 2 కావ్యాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అని ఒక మాట చెప్తూ అక్కడే ఒకటి 2 మాటలు అదనంగా కూడా చెప్పారు. ఎక్కడైతే ఒక వర్ణన చేసినప్పుడు ఆ నుంచి క్ష వరకు కూడా, వారి మాటల్లోనే మనం చెప్పాలంటే ఆ నుంచి క్ష వరకు కూడా కథను ఏకరువు పెట్టడం తప్ప ఏ ప్రబంధ రచయిత కూడా, ఏ ప్రాచీన కవి కూడా అందులో పాత్రలు ఉన్నాయి, పాత్రలు అంటే మనుషులు ఉన్నారు, ఆ పాత్రల ద్వారా కథ నడుపుదాము, ఆ పాత్రల ద్వారా మనం మాటలు చెప్పిద్దాము అన్నటువంటి విషయం పాత్రలు పక్కన పెట్టేసేసి వీరు వ్యాఖ్యానం చేసుకుంటూ పోవటం మనకు కనిపిస్తూ ఉంటుంది అని ఒక మాట చెప్తూ ఇంకొక మాట కూడా అన్నారు. ఒక వర్ణన అన్నది అది ఎంత గొప్పదైనా కానీ కథతో అనుసంధానం కాకపోతే అది ఎంత గొప్పదైనా కానీ అది వ్యర్థమే అన్నటువంటి ఒక చూపు. మామూలుగా మనం చూడండి, మనం ప్రబంధాల గురించి వాటి గురించి ఒక మామూలు విశ్లేషకుడు మాట్లాడేటప్పుడు ఈ మాటలు రావు. మన పెదాలన్నీ కూడా తడిసిపోతూ ఉంటాయి. ప్రాచీన కావ్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పెదాలు తడిసిపోతూ ఉంటుంది, ఏదేదో కారిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు దానికి భిన్నంగా నువ్వు చేసినటువంటి వర్ణన ఆ కథతో ఏమాత్రం సంబంధం ఉంది, కథతో సంబంధం లేకుండా నువ్వు ఎంత గొప్ప వర్ణన చేసినా కానీ అది వృధా అనేటటువంటిది. మామూలుగా మనకి సినిమాల్లో కొన్ని సినిమాల్లో మనకు చూడండి, మామూలుగా ఏదో ఊసుబాక ఒక కాలక్షేపం కోసము కొన్ని సన్నివేశాలు నడుపుతూ ఉంటారు. ఎవరో ఒక నాయిక ఒక హీరోయిన్ ఎక్కడో కూర్చుంటుంది, ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచో వచ్చినటువంటి హీరో అడుగుతుంటే నేను పలానా దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఏదో దానికోసం చూస్తున్నాను అని అంటుంది. సరే కాసేపు టైం ఉంది కదా, ఓ పని అయిపోతుందో ఓ పాట పాడుకుందాం అంటాడు. సరే పద అని చెప్పి ఆ ఇద్దరు పాట పాడుకుంటారు. ఇది ఎంత అసహజంగా ఉందో, ఎంత కృత్రిమంగా ఉందో ప్రాచీన కావ్యాల్లో, ముఖ్యంగా ప్రబంధాల్లో ఉన్నటువంటి ఈ లిస్టు పెట్టుకొని, ఈ అష్టాదశ లిస్టు పెట్టుకొని టిక్కు పెట్టుకుంటూ ఇది వచ్చిందా రాలేదా అని టిక్కు పెట్టుకుంటూ వర్ణనలు చేసుకుంటూ పోవటం ఉన్నవే, అది కథాకథనానికి కానీ కథా సంవిధానానికి కానీ ఏ మాత్రము సంబంధం లేకుండా మనం లెక్క కోసము ఈ వర్ణనలన్నీ కూడా ఉన్నాయి. వాటిల్లో నుంచి కొంతలో కొంత మేలుగా మనకు పింగళ సూరణ గారు చేసినటువంటి ఈ వర్ణనలు కావచ్చు, వారు నడిపినవి కావచ్చు, ఇవి ఉంటాయి అని అంటే వారు పరిశోధన చేశారు కాబట్టి పింగళ సూరణ అంటలా, ఇక్కడ పరిశోధన చేశారు కాబట్టి ఇతర కవుల కంటే పింగళ సూరణ కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఉండొచ్చు కాక వారు చెప్పినటువంటివి ఆ అనాలిసిస్ అంతా నేను చెప్పట్లేదు, అక్కడికి వెళ్తే గానీ మనకు తెలుస్తుంది. అలాగే శ్రీనాథుడి గురించి వారు మాట్లాడుతూ ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంచనా భూస్వామ్య భావజాలాలు అంటే శ్రీనాథుడు ఎన్ని కష్టాలు చివరి అవసాన దశలో పడినప్పటికీ కూడా ఆయన రక్తం నిండా భూస్వామ్య భావజాలం ఉంది. ఆ భూస్వామ్య భావజాలం ఉండటమే కాదు, భూస్వాముల ప్రయోజనం కోసమే ఉంది. ఇది రాజపాలెం గారు చాలా అర్థంలో చూపించారు దీనికి సంబంధించినటువంటిది. అలాగే మనకి ఇతరేతర కవులకు సంబంధించి ముఖ్యంగా ఈ మన పద సాహిత్యానికి సంబంధించి ఒక మాట చెప్తూ రాజపాలెం గారు
ఎప్పుడో 500 సంవత్సరాల క్రితము ఏ నన్నయ్యో ఏ అన్నమయ్యో ఎవరో పదాలు రాస్తే వాటి మీద పరిశోధన చేస్తున్నటువంటి ఈ పరిశోధకులు, ఆ పరిశోధన చేయిస్తున్నటువంటి పర్యవేక్షకులు ఈ రోజున అన్నమయ్య కావచ్చు, వారందరూ కూడా భావవాదులు. వారందరూ కూడా సృష్టి భగవంతుడు చేత జరిగింది అని నేను భావించినటువంటి వాడు. ప్రకృతి ధర్మాలని, ఇంకొక ధర్మాన్ని, ప్రతి ధర్మాన్ని కూడా భగవంతుడితో అంటుగట్టి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు రాసినటువంటి ఒక కీర్తన, ఒక పదము, లేకపోతే ఒక కావ్యము, దాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు 500 సంవత్సరాల తర్వాత మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏ చూపుతో చూడాలి? రచయిత భావవాది, పరిశోధకుడు పర్యవేక్షకుడు కూడా భావవాది అవ్వాలా? మనం ఇది ఒక ప్రశ్న వేసినప్పుడు ఒక సంప్రదాయ పండితుడు విమర్శకుడు ఒక మాట అన్నాడు, బావిలో నీరు ఉన్నప్పుడు నీ దగ్గర ఏది లేనప్పుడు ఆ నీరు నీకు కావాలంటే నువ్వు బావిలోకి దిగాలి కదా అని ఒక మాట. బావిలోకి దిగవలసిన అక్కడ ఉండొచ్చు కానీ పద సాహిత్యం యొక్క సొబగుల్ని కావచ్చు, పద సాహిత్యంలో ఉన్నటువంటి జీవితాన్ని కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు, నువ్వు 500 సంవత్సరాల వెనుకున్నటువంటి పాఠకుడికో మనిషికో నువ్వు ఇవ్వట్లా. 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనిషికి 15-16 శతాబ్దాల నాటి జీవితాన్ని లేకపోతే వాళ్ళ ఆలోచనల్ని నువ్వు అనిపిస్తున్నప్పుడు 21వ వాడు 22లోకి వెళ్ళడానికి వీలైనటువంటి ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. కానీ నువ్వు 21లో ఉన్నవాడిని తిరిగి నువ్వు 14-15కి తీసుకెళ్లేటటువంటి ప్రణాళిక నీ దగ్గర ఉండకూడదు. ఈ రోజున విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి పరిశోధనలన్నీ కూడా, ఎందుకంటే వారు పరిశోధకులు, గొప్ప పరిశోధనలు చేయించిన వారు కాబట్టి, అన్ని కూడా భావవాదుల అయినటువంటి పద సాహిత్యాన్ని, భావవాదంతో సంబంధం ఉన్న పద సాహిత్యాన్ని భావవాద నేపథ్యంలో నుంచే పరిశీలన చేస్తున్నారు అనే ఒక మాట చెప్తూ ఇంకొక కరుకైన మాట కూడా చెప్పారు. యూజీసీ లక్షల జీతాలు ఇస్తుంది, యూజీసీ వేల ఫెలోషిప్ ఇస్తుంది. దీన్ని ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కేంద్రంగా మలచడం కోసమా, ఇది ఒక మత ధర్మాన్ని ప్రమోట్ చేసేటటువంటి, ఒక ఇతరేతర ధర్మాలను ప్రమోట్ చేసేటటువంటి ఒక సనాతన కేంద్రాలుగా దీన్ని తీసుకువెళ్ళడం కోసమా? ఇవి ఒకసారి ఆలోచించాలి అన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక కూడా వీళ్ళందరికీ కూడా చేశారు. విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్తున్నటువంటి ఆచార్యులు కానీ, ముఖ్యంగా ఆచార్యులు, వాళ్ళు హరిదాసులు కాదు అన్నటువంటి ఒక చొరక కూడా అంటించారు. మామూలుగా మనం ఎప్పుడు నిండుగా నవ్వుతూ ఉండేటటువంటి రాజపాలెం గారిలో ఇంత తీవ్రమైనటువంటివి కూడా, అంటే వారే ఒక సందర్భంలో ఒక మాట అంటారు, శత్రువుని మనం ఖండించాలి అనుకున్నప్పుడు, శత్రువును మనం నిర్వీర్యం చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర పదునైనటువంటి ఆయుధం కావాలి అనేది. ఇది మనకి త్రిపురనేని మధుసూదన్ రావు గారు వీళ్ళందరి దగ్గర మొట్టమొదటిసారిగా ఈ మొహమాటం లేనటువంటి ఒక చూపు కట్టమంచి దగ్గర నుంచి రారా మీదుగా త్రిపురనేని ద్వారా మన రాజపాలెం గారు అందుకున్నారు. ఇవన్నీ కూడా ఆ కరుకైనటువంటి అవసరమైన సందర్భాల్లో దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇతరేతర సందర్భాల్లో కూడా మనకు ఇలాంటి తీవ్రత కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది రాజపాలెంగా, ఇది అవసరం కూడా, భౌతికవాదికి ఇది అవసరము. ఇదన్నీ కూడా ఎందుకంటే మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతాకే రాలినప్పుడు చింతకాయలు అలా రాలుతాయి. కాబట్టి మంత్రాలు కాదు, ఇప్పుడు శస్త్రాలు కావాలి. ఇప్పుడు మామూలుగా అస్త్రాలతో పని లేదు ఇప్పుడు. కాబట్టి ఒక శస్త్రాన్ని, ఒక చూపునే శస్త్రంగా మార్చుకున్నటువంటి వారు ఇచ్చినటువంటి వేరు సందర్భాల్లో సాహిత్య విమర్శకు సంబంధించి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వారు ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రకటనలు మనల్ని రేపటి విమర్శకుడిగా మార్చేటటువంటి చాలా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు వరకు మనం చేసినటువంటిది కాకుండా మామూలుగా సాహిత్యాన్ని ఇప్పటికీ కూడా కొంతమంది నన్నయ్య గారి టయానికి వెళ్తాము, కానీ నన్నయ్య గారిని మనం అంచనా కట్టాలి అంటే, ఒక కావ్యాన్ని అంచనా కట్టాలి అంటే, ఒక కవిని అంచనా కట్టాలి అంటే ఆ కవికే పరిమితం అవ్వు, ఆ కావ్యానికే పరిమితం అవ్వు. నీకు ఆనాటి రాజకీయం నీకెందుకు, ఆనాటి మతం ఏది ఉంటే నీకెందుకు, ఆనాటి సమాజంలో ఏది ఉంటే నీకెందుకు, ఆ రోజున రాళ్ళు అమ్మారా, రత్నాలు అమ్మారా, రత్నాలను రాళ్ళుగా పెట్టారా, రాళ్ళని రత్నాలు చేశారా, ఇవన్నీ నీకెందుకు, దాంట్లో ఏముందో అంతవరకు చూడు, దాంట్లో ఏ రసం ఉందో చూడు, ఏ ధ్వని ఉందో చూడు, ఏ అలంకారం ఉందో చూడు, ఏ వర్ణన ఉందో చూడు, దానికే పరిమితం అవ్వు అనేటటువంటి ఒక ఆలోచన సంప్రదాయ విమర్శకుల్లో ఉండేటటువంటి ఆలోచనను
దృష్టిలో పెట్టుకొని వీరు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఇది భౌతిక చింతనలో ఉన్నటువంటి, మార్క్సిజంలో ఉన్నటువంటి సాహిత్యం ఎప్పుడూ ఒంటరి కాదు. సమాజంలో ఉన్నటువంటి ఇతరేతర అంగాలతోటి సాహిత్య అంశం కూడా కలగలిసి ఉంటుంది. దాన్ని మనం విడిగా డిటాచ్ చేయలేము. కాలు, చెయ్యి, ఇది ముక్కు అని మనం చూపిస్తాం. కానీ నీ కాలు ఒకసారి, నీ జేబులో ఉన్న పెన్ ఒకసారి ఇవ్వు అన్నంత తేలిగ్గా నీ చెయ్యిని ఒకసారి ఇవ్వు, నీ కాలుని ఒకసారి ఇవ్వు అని మనం అనలేము. అలాగే సాహిత్యాన్ని కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతరేతర అంశాలతోటి కలిపే మనం చూడాలి, కానీ మనం విడిగా దాన్ని చూడకూడదు. చూడటం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి సాహిత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. సాహిత్యానికి ఇతరేతర అంశాలతోటి అది అనుసంధానం కలిగే ఉంటుంది అన్నటువంటిది మనకి రాజపాలెం గారి చూపులో మనకు కనిపిస్తూ ఉన్నటువంటిది. అలాగే పునాది అంశాలని, ఉపరితల అంశాలని కూడా వారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వాటిని అన్నిటినీ కూడా అనుసంధానం చేయటం, ఒకదానికొకటి ప్రభావితం ఎలా చేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి పునాది అంశాన్ని ఉపరితల అంశాలు కూడా ఎలా ప్రభావితం చేస్తాయో కూడా, మామూలుగా ఇది మార్క్సిస్ట్ సిద్ధాంతానికి మూల సూత్రానికి భిన్నం కావచ్చు కాక, పునాది అంశమే ఉపరితల అంశాలను ప్రేరేపిస్తుంది అనేది మూల సూత్రం కావచ్చు కాదా. కొండొకచో ఉపరితల అంశాలు కూడా పునాది అంశం మీద ఎలా ప్రభావితం చూస్తాయి అన్నటువంటి చూపు కూడా రాజపాలెంలో కనిపిస్తూ ఉంటుంది, రాజపాలెం గారిలో. అవన్నీ కూడా అందువల్లనే పునాది అంశమైనటువంటి ఆర్థిక శక్తులు నీ జీవితాన్ని ఎలా ప్రతిఫలింపు చేశాయి అన్నటువంటిది చూడటము రాజపాలెం గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ప్రతి రచనలోనూ కూడా మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఇవన్నీ కూడా. దీంట్లో మంచి మనం చూసినప్పుడు గురజాడ అప్పారావు కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, జాషువా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఒకరిద్దరి గురించి వారి అభిప్రాయాలు చూసి మనం విరమించుకుందాం. మామూలుగా మనకి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి మనం చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఆధునిక కవిత్వానికి సంబంధించి కూడా మనము శ్రీశ్రీ గురించి ఈ రోజున శ్రీశ్రీ భావజాలానికి భిన్నంగా శ్రీశ్రీని ఇందాక మనం అనుకున్నట్లుగా మరో ప్రపంచం పిలిచింది, ఏం పిలుస్తుంది అని ఈ రోజున ఎవరు కూడా శ్రీశ్రీని అంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే శ్రీశ్రీ వెళ్ళిపోయారు, ఎక్కడికి ఆ అంచుల దాకా వెళ్ళిపోయారు. వారి గురించి ఇతరులు కూడా అంటే శ్రీశ్రీ భావజాలానికి చెందని వాళ్ళు కూడా శ్రీశ్రీని అర్థం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నాలు శ్రీశ్రీ కాలంలోనే కూడా విశ్వనాథ సత్యనారాయణ ఆయన కవిత్వాన్ని, ఓ కవిత అనుకుంటా, కవిత్వాన్ని చూసి వాటేసుకున్న సందర్భం కూడా మనకు తెలుసు, మనకు కవిగులించుకున్నటువంటి సందర్భం కూడా. కాబట్టి శ్రీశ్రీ గురించి రాజపాలెం గారు చాలా సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి చూపుతోటి కూడా చూశారు. అది మామూలుగా మనకి ఇప్పటి వరకు మనం వారి గురించి చెప్పుకున్న భూమికలో నుంచి శ్రీశ్రీ ఎలా కనిపిస్తాడో మనకు అలా కనిపిస్తాడు. శ్రీశ్రీ అంటే మార్క్సిస్టు భావజాలం తెలిసినవాడు కాబట్టి ఏ చూపుతో చూస్తాడో మనకు తెలిసిపోయింది. మార్క్సిస్టు భావజాలంతో సంబంధం లేనటువంటి వాడు కూడా ఈ చూపుతో చూసినప్పుడు ఎలా ఉంటారు. ముఖ్యంగా గురజాడ అప్పారావు గారంటే నాకు నేను గమనించిన అంశము, రాజపాలెం గారిలో ఇతరేతర కవులతోటి మనం చూసినప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా తో పోల్చినా కానీ వారికి గురజాడ అప్పారావు గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం, విపరీతమైన ఆరాధన కాదు, అభిమానం. ఆయన మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలితే ఆయన భరించలేడు. ఇక్కడ చాలా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించేటటువంటి సందర్భం ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో మనము రాజపాలెం ఈ విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని మనం చూసినప్పుడు అవసరం వచ్చిన ప్రతిసారి కూడా గురజాడ అప్పారావు రచనలో, గురజాడ అప్పారావు క్యారెక్టర్ను తీసుకొచ్చి ఆ రచనని తోచటం అన్నటువంటిది మనకి రాజపాలెంలో మనకు కనిపించేటటువంటి అంశం. కడియాల రామ్మోహన్ రాయ్ గారు ఓ సందర్భంలో బోయి భీమన్న గారి పాలేరు నాటకాన్ని గురించి చెప్తూ ఓ మాట చెప్పారు. ఆయన ప్రతీకాత్మకంగా కొన్ని పేర్లు పెట్టారు బోయి భీమన్న గారు పాలేరు నాటకంలో. కుబేరుడు, ధనవంతుడైనటువంటి వాడికి కుబేరుడు, అలాగే బడిపంతులుగా ఉన్నవాటి ఏదో నీతిమంతులు ఏదో అట్లాంటిది ఏదో సాఫ్ట్గా ఉండేటటువంటి ఇట్లాంటి పేర్లు పెట్టారు. ధనవంతుడికి కుబేరుడు అని పేరు పెట్టడము, ఏదో విలన్ లాంటి వాడికి భుజంగం అనే పేరు పెట్టడము, ఇవన్నీ కూడా ఆ పాత్రల పేర్లు ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాలని ప్రదర్శించడము లేదా వాళ్ళ అస్తిత్వాలని వాళ్ళ అంతరంగాన్ని చూపించడం అన్నది పాత పద్ధతి. అది పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఇతిహాసాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. రాముడు, భీముడు, లేకపోతే దుర్యోధనుడు, శకుని,
వృకోదరుడు, ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పద్ధతి ఆధునికంలో ఆ పద్ధతి పనికిరాదు. గురజాడ గారు ఏ పొరపాటైతే కన్యాశుల్కంలో లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానులు ఇట్లాంటి పేర్లు పెట్టి గురజాడ ఏ పొరపాటైతే చేశాడో ఓయి భీమన్న కూడా అదే పొరపాటు చేశాడు అని చెప్పి కడియాల రామ్మోహన్ రాయ్ గారు ఓ సందర్భంలో ఒక మాట చెప్పారు. దానికి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అంటే మాబోటి వాళ్ళకి కాదు, రాజపాలెం గారికి కూడా చాలా అభిమానం, చాలా గౌరవం కూడా. ఎంత గౌరవించినా కానీ ఈ స్టేట్మెంట్ ఉంది కదా, అది రాజపాలెం గారిని నిలవనేయలేదు, వారిని కుదురుగా కూర్చొనివ్వలేదు. వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యాసం వేస్తారు. గురజాడ విషయంలో రాయ్ గారి అంచనా తప్పు, అది పొరపాటు కూడా కాదు, అది తప్పే. ఎందుకని దాన్ని నిరూపించడం కోసం రాజపాలెం గారు లేవనెత్తినటువంటి అంశాలు వీటన్నిటిని మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంలో అప్పుడు గురజాడ అప్పారావు గారి ఆ కన్యాశుల్కం నేపథ్యం, ప్రతిదానికి ఒక స్థల కాలాలు ఉంటాయి అన్నది రాజపాలెం గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. స్థల కాలాలు ఉంటాయి, ప్రతి రచనకి కూడా ఉంటాయి. మనం కొన్ని అభిమానంగా, చాలా ఆనందంగా, చాలా ఫ్యాషన్ గా కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఉత్తమ రచనకు లక్షణం ఏంటి, ఉత్తమ కావ్యానికి లక్షణం ఏమిటి అని అంటే అది సార్వజనీనంగా ఉండాలి, సార్వకాలీనంగా ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సార్వకాలీనమైంది గొప్ప రచన, జనీనమైంది ఉత్తమ రచన అని చెప్పుకుంటూ ఉంటాం. అది భౌతికవాద చింతనలో అవన్నీ కూడా కుదరవు. రాజపాలెం గారు దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని నిర్ద్వందంగా దాన్ని ఖండిస్తూనే ఉంటారు. స్థల కాలాలు ఉంటాయి అని చెప్పడంలో, ప్రతిదానికి స్థలం ఉంటుంది, కాలం ఉంటుంది అని చెప్పడంలో, దాన్ని రిసీవ్ చేసుకునే, దాన్ని అందుకునేటటువంటి జన సమూహం కూడా ఉంటుంది. దానికి ఒక కాలం ఉంటుంది. ఒక రచన మనం చూసినప్పుడు అది ఏ కాలంలో రచించబడింది మనం చెప్పగలం, దేన్నైనా మనం చెప్పగలం. ఇది 11వ శతాబ్దానిదా ఏమిటి అన్నటువంటిది. ఎప్పుడో నన్నయ్య గారికి ముందు 2.5 సంవత్సరాలు, 2,500, 3,500 పూర్వం రాసినటువంటి వ్యాస భారతాన్ని నన్నయ్య గారు అనువాదం చేశారు. ఆయన కొన్ని మార్పులు చేసుకుంటూ చేశారు. నన్నయ్య గారు అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారి కాలానికి సంబంధించినవి కొన్ని వచ్చేస్తూ ఉంటాయి దానికి. వ్యాసుడు భారతాన్ని చూసినప్పుడు 11వ శతాబ్దం మనకు తెలియదు, నన్నయ్య భారతం చూసినప్పుడు 11వ శతాబ్దం మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకు కనిపిస్తుంది. ఇది కాలానికి సంబంధించినటువంటి ముద్ర. అలాగే కన్యాశుల్కానికి కూడా ఒక స్థల కాలము ఒకటి ఉంది. ఈ స్థల కాలాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గతించినటువంటి సమాజము, గతిస్తున్నటువంటి సమాజము, రాబోయేటటువంటి సమాజము మధ్య నలుగుతూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ అది. ఆ నలుగుతూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా, వాళ్ళలో ఉన్నటువంటి భావజాలాలు, మానసిక చింతనలు, అవస్థలు, వ్యవస్థలు, ఇవన్నిటినీ కూడా మనం లోపలికి వెళ్ళి ఇంకొక చూపుతో చూస్తే తప్ప గురజాడ మనకు అర్థం కాడు. పైన కేవలం పేరుని బట్టి గురజాడను అలా అంచనా వేయటం అది చాలా పొరపాటు, అది కుదరదు అన్నటువంటి ఒక విషయాన్ని వారు చెప్పారు. అలాగే మనకి ఆ ప్రాచీన కాలానికి సంబంధించిన విషయాల్లోనే వేమన గురించి మనం, అది వేమన ప్రాచీనుడా ఆధునికుడా అన్నటువంటి విషయాన్ని మనం కాలవానికి సంబంధించి, భావానికి సంబంధించిన విషయాల్లో చూసినప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే దాన్ని అలా ఉంచితే, వేమనలో చూసిన చూపు ఇప్పటి వరకు వేమన, నేను ఇంకొక మాట చెప్పడానికి కూడా నేను పెద్దగా వెనకట్లేదు. మనకి వేమన మీద సాధికారికమైనటువంటి పరిశోధన చేసినటువంటి తొలి పరిశోధకుడు గంధం అప్పారావు గారు కావచ్చు, మల్లి పరిశోధకుడు గోపి గారు కావచ్చు కాక, ఈ 2 గ్రంథాలను చూసిన తర్వాత కూడా రాజపాలెం గారు వేమన చూసిన చూపును మనం చూసినప్పుడు కొన్ని కొత్త కంకులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కంకుల్లో ఉన్నటువంటి గింజలు మన కడుపులు నింపుతూ ఉంటాయి. దానికి ఆ చూసినటువంటి చూపు, ఆ విధానానికి సంబంధించినవి, వారిలో ఉన్నటువంటి భావజాలం, దాంట్లో ఆయనలో ఉన్నటువంటి పరిణామాన్ని ఒక దశలుగా గుర్తించడము, ఆ దశల్లో దాంట్లో ప్రక్షిప్తాలు, మామూలుగా నాకు నచ్చిన పద్యం ఉంటే ఇది వేమన గారిది, నాకు నచ్చని పద్యం ఉంటే ఇది వేమన గారిది కాదు, ఇది ప్రక్షిప్తము అని చెప్పడము అలవాటైపోయింది, మనకి బాగా అలవాటైపోయింది. ఈ అలవాటైనటువంటి క్రమంలో అందరికీ అలవాటైంది. అటు భావవాదులకి అలవాటైంది, భౌతికవాదులకి అలవాటైంది. అదంతా కూడా అటు సమాజంలో ఉన్నటువంటి 2 వర్గాలకి అలవాటైపోయింది. నా వర్గ ప్రయోజనము వేమనలో ఉంటే అది వేమనదే అని అంగీకరించడము అన్నటువంటిది. దీని గురించి రాజపాలెం గారు చెప్తూ ఒక మాట చెప్పారు. నాస్తికవాదము, ఆస్తికవాదానికి సంబంధించిన విషయాల గురించి చెప్తూ,
నాస్తిక భావజాలానికి సంబంధించిన విషయాలు ఎక్కడ ఓ సవాలక్షావు కనిపిస్తాయి. అవి చూసినప్పుడల్లా అవన్నీ కూడా వేమనివి కావు, అవన్నీ కూడా ప్రక్షిప్తాలు, ఆ రోజున చొరబెట్టినటువంటివి అని ఆస్తికవాదులు చాలా ధైర్యంగా చాలా బలంగా చెప్పినట్టు చాలా బలంగా చెప్పినటువంటి సందర్భాలు మనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజపాలెం గారు ఒక జడ్జిమెంట్ లాంటిది ఒకటి ఇచ్చేశారు. ఇక తీర్పు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ దీనికి తిరుగులేదా అన్నట్టుగా ఉంటుంది. ఏమిటి అది అంటే, ఇందాక మనం చెప్పుకున్నదే స్థల కాలాలకు సంబంధించింది. దానికి ఒక కాలం ఉంది, వేమనకు ఒక కాలం ఉంది, వేమనకు ఒక స్థలం ఉంది. ఆ కాలము ఆస్తిక భావజాలం కలిగినటువంటి ఆస్తిక యుగానికి సంబంధించిన కాలం అది. ఆస్తిక యుగానికి సంబంధించినటువంటి కాలంలో భావాలన్నీ కూడా ఆస్తిక భావాలే ఉంటాయి కానీ నాస్తిక భావాలను చొప్పించేటటువంటి అవసరం ఆ రోజున ఎవరికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలు అనడము ఇది సబబు కాదు అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పారు. అలాగే మనకి ప్రాచీన కవిత్వాన్ని అలా ఉంచితే ఆధునిక కవిత్వానికి మనకు జాషువా గురించి 1-2 మాటలు చెప్పుకొని మనం ఆపుకున్నాం. జాషువాకి సంబంధించిన విషయాల్లో జాషువా ఆయన పద్యాన్ని తప్ప చివరి వరకు కూడా ఆయన వచనం ఏమి రాలేదు. నాటకం ఏదో కొన్ని రాసినప్పటికీ కూడా ప్రధానంగా ఆయన పద్యకవి. ఆ పద్యకవి ఎందుకు పద్యాన్ని స్వీకరించాడు అనే దాని మీద మనం రకరకాలుగా మనం ఆలోచిస్తున్నాం. రాజపాలెం గారు పద్యాన్ని ఎందుకు స్వీకరించాడు అంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్తూ, మామూలుగా ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేటటువంటి ఒక మాట ఉంది. ఈ ముళ్ళును ముళ్ళుతోటి తీయం. ఏ పద్యం అయితే 1000 సంవత్సరాలు పైగా ఈ సమాజంలో వర్ణ వ్యవస్థని కీర్తిస్తూ ఉందో అదే పద్యాన్ని ఆయుధంగా చేసుకొని అదే వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడం కోసం అదే పద్యాన్ని తీసుకొచ్చాడు. ఏ పద్యం అయితే కీర్తించిందో దాన్ని తిరస్కరించడం కోసం కూడా వేమన అదే పద్యాన్ని స్వీకరించాడు. మామూలుగా మనం చూడండి, ఎవరైనా మన మీద దాడి చేస్తానికి వచ్చినప్పుడు ఆ దాడి చేసినటువంటి వ్యక్తి బలవంతుడు అయినప్పుడు మనం భయపడతాం, మనం పారిపోతాం. అయినా మనలో ఉన్నటువంటి ఆగ్రహము ఆగక అల్లంత దూరంగా వెళ్ళిన తర్వాత ఒక రాయి తీసుకొని వాడి మీద ఇసిరేసి మళ్ళీ పరిగెత్తుతాం మనం. అంటే శత్రువుని దూరంగా జరిగి శత్రువుని ఎదుర్కోవటం వేరు. ఏ శత్రువు అయితే ఏ కర్రతోటో ఏ కొరడాతోటో నీ మీదకి లంఘించాడో అదే కర్రని అదే కొరడాని స్వీకరించి అదే శత్రువుని దమింప చేయటము అన్నటువంటిది అది వీరత్వానికి సంబంధించింది, అది ధైర్య సాహసాలకు సంబంధించింది, అది ప్రత్యక్ష యుద్ధానికి సంబంధించింది. జాషువా ఈ వర్ణ వ్యవస్థ మీద ప్రత్యక్ష యుద్ధానికి నిలబడ్డాడు కాబట్టే ఆ వ్యవస్థ మీద కలబడ్డాడు కాబట్టే ఏ పద్యం అయితే తనని నిరసించిందో అదే పద్యం ద్వారా ఆ వ్యవస్థను నిరసించడం కోసం దాన్ని స్వీకరించాడు అని చెప్పి చాలా స్వోపపతికంగా అనేకమైనటువంటి ఉదాహరణలు. తొలి రోజుల్లో ఆయన గాంధీని భావించవచ్చు, ఆయనలో ఉన్నటువంటి పరిణామాలు. తర్వాత అంబేద్కర్ని స్వీకరించడము, మార్క్స్ మీద అంబేద్కర్ మీద మనకి కావ్యాలు రాయకపోవచ్చు కాక, కానీ వాళ్ళ యొక్క ప్రభావము జాషువా మీద ఎంత తీవ్రంగా ఉంది అన్నది మామూలుగా మనకి రాజపాలెం గారు చాలా విపులంగా చెప్పిన సందర్భాలు కూడా 2-3 సందర్భాల్లో వారి గురించి రాసిన వ్యాసాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలుగా కర్మ సిద్ధాంతం గురించి చెప్పినా కానీ కర్మ సిద్ధాంతం ఎక్కడిది, ఈ దేవుడు ఎవరు, ఏమిటి, ఈ దేవుడు ఎవడడిగాడా నిన్ను ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థను సృష్టించమని చెప్పి జాషువా దేవుణ్ణి నిలదీస్తూ ఉంటాడు. ఇంత ధైర్యం జాషువాకి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అంటే అది అంబేద్కర్ మార్క్స్ ఇచ్చినటువంటి భావజాలకు సంబంధించి ఈ వర్గ సమాజానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎన్నింట్లో ఎవడారగించు అమృత భోజనమున కలిసినో ఈ లేమ గంజిపో మార్క్స్ అలా దిగిపోతా ఉంటాడు. అక్కడ మొత్తానికి కులము గలవాడు వేమనలో ఎంత అయితే తీవ్రత ఉందో అటువంటిది మనకి జాషువాలో కూడా ఆ తీవ్రత అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆ జాషువా నుంచి తీసినటువంటిది. అలాగే రాజపాలెం గారి విమర్శలో ఒక అవసరమానికి కొన్ని చమత్కారాలు కూడా ఉంటాయి వారిలో. మనకి అంటే విమర్శ తీవ్రంగా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనకి కొంచెం ఏదో పోపు సామాన్ లాగా ఒక ఉండాలి, మనకి ఒక హాస్యం కూడా అప్పుడప్పుడు ఉండాలి. హాస్యం కోసం అని కాదు కానీ అనుకోకుండా మనకు దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి.
మనకి ఇస్మాయిల్ ఇస్మాయిల్ అది చాలా ఇస్మాయిల్ మీద కూడా చాలా తీవ్రంగా దండెత్తాడు రాజపాలెం గారు. అది ఆ ఇస్మాయిల్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆయన మామూలుగా అదంతా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి టైం చాలదు. తీవ్రంగా విమర్శ చేసిన వాళ్ళు విమర్శ ఇస్మాయిల్ మీద గౌరవం లేదంటే ఇస్మాయిల్ని కవిగా ఆయన గౌరవించవచ్చు కాక ఆయనకు సంబంధించినటువంటి భావజాలం, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో, సాహిత్యము రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇస్మాయిల్ చేసినటువంటి ప్రకటన, ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి ఒక అసంబద్ధ ప్రకటన మీద రాజపాలెం గారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయమే సాహిత్యంలో కవిత్వంలో ఉండకూడదు అనుకుంటే ఈ జాతీయ ఉద్యమ కవిత్వము, సంఘ సంస్కరణ ఉద్యమ కవిత్వము ఇదంతా ఏం కావాలి? అదంతా అకవిత్వం అయిపోతుందా? ఎలా అంటావు నువ్వు ఆ మాట అని ఇంకా కొన్ని పదునైనటువంటి మాటలు కూడా వారు అన్నారు. అలాగే ద్వానా శాస్త్రిలో ఉన్నటువంటి వైరుధ్యాల మీద, అసలు ద్వానా శాస్త్రి గారి మీద ఇంత సీరియస్ గా రాజపాలెం గారు ఎందుకు వ్యాసం రాశారు అనుకున్నాను. ఆయన మీద అంత సీరియస్ గా చూపాల్సిన అవసరం ఉందా అనేది నాకు అనిపించింది. వారిలో ఉన్నటువంటి ఈ భావ వైరుధ్యాలు గోపి గురించి మాట్లాడుతూ ఎన్ గోపి గారి గురించి చెప్తూ ద్వానా శాస్త్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గోపికి ఒక వర్గం అంటూ లేదు, అన్ని వర్గాలు తనవే అని ఒక మాట చెప్పారు. అక్కడే ఇంకొక మాట చెప్తూ గోపి ప్రాథమికంగా మార్క్సిస్ట్ భావజాలం ఉన్నవాడు అని అక్కడ చురుక్కు అనిపించింది రాజపాలెం గారికి. ఆ చురుక్కు అనిపించి దాంట్లో దాన్ని అసలు మార్క్సిస్ట్ అంటే ఏమనుకున్నాడు ఈ ద్వానా శాస్త్రి, మార్క్సిస్టు భావజాలం అంటే ఏమనుకున్నాడు? మార్క్సిస్టు భావజాలము ఒక పక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది, అన్ని పక్షాలు మార్క్సిస్టుకి చెంది ఉండవు. గోపి ఒక పక్కన మార్క్సిస్టుగా అంటాడు, గోపికి అన్ని వర్గాలు తనవే అంటాడు. ఏమిటి ఈ వైరుధ్యాలు అని చెప్తూ వెంటనే ఆయన ఇందాక నేను చెప్పాను కదా, గురజాడప్పారావు గారు అంటే రాజపాలెం గారికి చాలా ఇష్టం. ఆ గురజాడప్పారావు గారి అక్కడికి వెళ్ళి ఆయన గిరీశం గుర్తొచ్చారు. వెంటనే గిరీశ్ ఓ సందర్భంలో అంటాడు, ఇది ఎవడు ఏమన్నా కానీ బాగుందంటే సరిపోతుంది అని ఒక మాట అంటాడు. అలాగే ఎవడు ఏమన్నా కానీ బాగుందంటే సరిపోతుందని చెప్పి అదే మనస్తత్వము ఆయన ద్వానా శాస్త్రిలో కూడా ఉంది అని ఒక మాట చెప్తారు. అంటే ఇక్కడ మనం వాచ్యం చేయక్కర్లేదు. ఏ గిరీశాన్ని ఎవరితోటి పోల్చారు? గిరీశం మనస్తత్వం వాళ్ళకి సంబంధించినటువంటివి. కాలాన్ని నిద్రపోనీయనని గోపి అంటే పత్రికలు నిద్రపోనీయను అన్నంతగా ఆయన పత్రికలు వెంటబడి రాసుకుంటా పోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అన్నటువంటిది. అక్కడే నాకు నచ్చినటువంటి మాట కూడా ఒకటి ఉంది అక్కడ. ఏమిటి అంటే అసలు ఇదేది మన కవిత్వాన్ని, సాహిత్యాన్ని, సాహిత్య విమర్శని నిరంతరము ఒక ప్రణాళికగా నిరంతరము విశ్రాంతి లేకుండా చదువుకుంటూ ఉన్నటువంటి, అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి ఈ ద్వానా శాస్త్రికి ఇలాంటి వైరుధ్య భావాలు ఎందుకు వచ్చాయి అని అనిపించారు. అసలు ద్వానా శాస్త్రిలో అలా నిరంతరం చదువుతున్నాడు, ఒక శాస్త్రీయంగా చదువుతున్నాడు అన్న మాట అనాలని మీకు ఎలా అనిపించింది అనేది నాకు వచ్చిన డౌట్. రాజపాలెం గారు ఆ మాట ఎలా అనగలిగారు అని. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిలకడగా లేరు అక్కడ. ఒక భౌతికవాద చింతన పరుడికి ఆయన ఏమి ప్రామాణికంగా మనకు కనిపించడు. ఇందాక గిరీశం మనస్తత్వమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనకి ఈ భౌతికవాద చింతనలో మనం ఎప్పుడు కూడా మన చూపు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అప్పటికి నిజానికి ఇది మన బుద్ధికృష్ణ సంకలనం గురించి, వైతాళికుల సంకలనం గురించి కూడా మంచి వ్యాసం రాశారు. దాంట్లో అప్పటికి బుద్ధికృష్ణ వైతాళికుల సంకలనానికి సంబంధించి ఇటీవల కాలంలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఇందాక మనం అనుకున్నాం అస్తిత్వవాదాలన్నీ వచ్చిన తర్వాత శ్రీశ్రీ నా గురించి ఏమి రాశాడు, గురజాడప్పారావు నా గురించి ఏమి రాశాడు, వీరేశలింగం పంతులు గారు నా గురించి ఏమి రాశాడు అన్న వాదనల పరంపరలో భాగంగా ముద్దుకృష్ణ తయారు చేసినటువంటి సంకలనం చేసినటువంటి వైతాళికుల్లో నేనున్నానా, నా జాతి ఉందా అన్నటువంటి ఒక ఆలోచన దళితవాదం తీసుకొచ్చింది ముందుకి. జాషువాకి స్థానం ఎందుకు లేదు అన్నటువంటిది. దాని మీద పెద్ద డిబేట్ కూడా జరిగింది. దాని మీద చాలా మందిని ముద్దాయిలుగా చేశారు, చాలా మంది పేర్లు ముందుకు వచ్చాయి. దాన్ని మనం అలా ఉంచితే దాని మీద రాజపాలెం గారు ఒక వ్యాసం రాశారు. దాంట్లో ఎంతమంది కవులు ఉన్నారు, ఎన్ని కవితలు ఉన్నాయి, సుమారుగా 26 మంది కవితలు, 219 ఇంచుమించు 190 మందో ఎంతో ఉంటుంది. 3 కవితలు, 25 కవితలు, ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తూ ఆద్యంతాల గురించి ఒక మాట చెప్పారు. చాలా నచ్చినటువంటి మాట.
గురజాడప్పారావు తోటి మొదలెట్టి శ్రీశ్రీ తోటి అది ముగిస్తుందంట. నేను దాన్ని చాలాసార్లు చూశాను, కానీ ఈ ఆద్యంతాలను నేను గుర్తించలేదు. రాజపాలెం గారు చెప్పినమాట. గురజాడప్పారావు, శ్రీశ్రీలు ఆద్యంతాల్లో ఉన్నారు. మధ్యలో రాయప్రోలు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి లాంటి కవులు ఉన్నారు అని ఒక మాట రాశారు. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. లాంటి కవులు ఉన్నారు మధ్యలో అని అన్నప్పుడు జాషువా రాజపాలెం గారికి ఎందుకు గుర్తు రాలేదా అనిపించింది. ఈ లాంటి కవుల్లో అప్పుడైనా బహుశా లోపల ఏమైనా ఉన్నారనుకున్నారా? లేదు. అసలు ఎందుకంటే జాషువా అంటే రాజపాలెం గారికి ఎంత గౌరవమో, ఎంత ఇష్టమో, ఆయన ఎంత ముందుకు తీసుకొచ్చారో మనకు తెలుసు. రాజపాలెం గారు ఆయన ఎందుకు లేడు అన్న విషయాన్ని గుర్తించినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఒక మాట రాసేవారు ఖచ్చితంగా దాని గురించి, ఆ లేకపోవటానికి గురించి. అప్పటికి నాకు ఈ కాలం గుర్తులేదు, కానీ ఈ చర్చ జరిగిందో లేదో నాకు బహుశా చర్చ జరగకముందే ఈ వ్యాసం రాసి ఉంటారు. అందువల్ల ఈ చూపుతోటి బహుశా రాజపాలెం గారు చూడలేదేమో అని నాకు అనిపించింది. అక్కడే ఇంకొక మాట, ఈ సంకలనం చేసినటువంటి ముద్దుకృష్ణలో అభ్యుదయ చింతన, గొప్ప అభ్యుదయ చింతన తోటి దీన్ని తయారు చేశారు అన్నటువంటి వాక్యం కూడా దాంట్లో మనకు కనిపిస్తుంది. గొప్ప అభ్యుదయ చింతన తోటి ముద్దుకృష్ణ దాన్ని తయారు చేస్తే, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ సంకలనంలో జాషువా గారు లేకపోవటము అన్నది ముద్దుకృష్ణలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అభ్యుదయ చింతన అంటే, ముద్దుకృష్ణలో అభ్యుదయ చింతనకి ఏదైనా వేరే కొలమానాలు ఉన్నాయా? ఇది రాజపాలెం గారు దాని గురించి ఇంకెక్కడైనా కానీ దాన్ని అంటే రాజపాలెం గారు అది లేకపోవటాన్ని సమర్థిస్తారని నేను అనను. లేకపోవటాన్ని ప్రశ్నిస్తారు. బహుశా ఆ చర్చల్లో రాజపాలెం కూడా ప్రశ్నించేటటువంటి పక్షానే చేరుంటారు దాన్ని. కానీ అక్కడ దాని గురించి ఒక వ్యాసాన్ని అంతగా రాస్తూ ఉన్నప్పుడు, ముద్దుకృష్ణలో అభ్యుదయ చింతనను అంతగా గమనించినప్పుడు, ఆ లాంటి కవులు అన్న దగ్గర ఆయన లేకపోవటాన్ని గుర్తించినట్లయితే ఇంకా ఆ వ్యాసము ఒక సమగ్రత వచ్చి ఉండేదేమో అని నాకు అనిపించింది. ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాము, ఇంచుమించు 100కు దగ్గరగా వెళ్తున్నటువంటి రాజపాలెం గారి రచనల్లో అది సాహిత్య విమర్శ రూపంలో ఉన్న, కవిత్వ రూపంలో ఉన్నదంతా విమర్శే అని మనం అనుకుంటున్నప్పుడు, వారి చూపు అంతా కూడా సామాజికమైనటువంటి చింతనలో నుంచే, ఈ వర్గ సమాజాన్ని ఎలా చూడాలి అన్నటువంటి చింతనలో నుంచే చూసినప్పుడు, వారి గురించి ఆనంద్ లాంటి వాళ్ళు ఒక సెషన్ పెట్టి 1 గంటలో మాట్లాడవయ్యా అంటే అది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. మనం విడివిడిగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను కూడా అనుకున్నాను, ఆనంద్ ఇది మాట్లాడమన్నప్పుడు దాని ఉందిలే మాట్లాడదాంలే అనుకున్నాను నేను కూడా. కానీ విడివిడిగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసినవే అనిపించినాయి. వీటన్నిటినీ సమగ్రంగా ఒక దగ్గరికి మనం కూర్చున్నప్పుడు వారు ఎంత గంభీరంగా ఉంటారో, వారు ఎంత బరువుగా ఉంటారో, వారి భావజాలం కానీ, వారి తాత్విక చింతన కానీ, వారు మనకి ఇచ్చినటువంటి ఆస్తి కానీ, సంపద కానీ అంత బరువైందిగా నేను భావిస్తూ, అంత ప్రామాణికమైనదిగా నేను భావిస్తూ, వారిని అంటే భవిష్యత్తును, ఒక మంచి భవిష్యత్తుని, సాహిత్య భవిష్యత్తుని, సామాజిక భవిష్యత్తుని మనము రూపొందించుకునేటటువంటి క్రమంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనేక మంది ప్రామాణికులతో సరసన మనకి రాజపాలెం గారిని కూడా మనం నిర్ద్వందంగా మనం చేర్చుకుందాము. వారిని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓకే, ధన్యవాదాలు రవికుమార్ గారు. మంచి ఉపన్యాసం, చాలా లోతైన ఉపన్యాసం, విశ్లేషణాత్మకంగా ఉండే మంచి విమర్శనాత్మకంగా మీరు మాట్లాడటం జరిగింది. ధన్యవాదాలు. రాజపాలెం గారు చూపులో ఆయన కవిత్వం, నవల, ఇతర ప్రక్రియల కథ, అన్ని ప్రక్రియలో ఉన్న ఆయన్ని నేను ఒక కోరిక కోరటం జరిగింది. మీ చూపు నాటక రంగం మీద పడలేదండి. ఆయన గుర్తించి తప్పనిసరిగా ఒక వాగ్దానం చేశారు. ఒక 25 నాటకాలని నేను ఎంపిక చేసుకుని వాటి మీద తప్పనిసరిగా నేను విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తాను, ఒక వరుస క్రమంలో అని ఒక వాగ్దానం చేశారు.
అది ఎప్పుడు నుంచి మొదలు పెడతారని నేను చాలా ఆశగా ఎదురు చూస్తాను. ఎందుకంటే విమర్శన రంగంలో ఈరోజు నాటకాన్ని విమర్శించేటటువంటి సాహిత్యకారుడు ఎవరూ లేరు. అందుకని అవి మెరుగైనటువంటి దిశలో నాటక రంగం ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా రాజపాళెం గారు లాంటి వాళ్ళు పూనుకుని ఓ దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఈ రాజు తప్పనిసరిగా ఉంది. వారు మాకెంతో సన్నిహితులు. అభ్యుదయ రచయిత సంఘాన్ని అధ్యక్షుడిగా ఉన్నతమైనటువంటి స్థితిలో నడుపుతున్నటువంటి వ్యక్తి. వారి గురించి మేడిపల్లి రవికుమార్ గారు చాలా విశ్లేషణాత్మకంగా ఇచ్చిన కొద్ది సమయంలో చాలా బాగా మాట్లాడారు. వారి గురించి నాకు ఒక 2 ముక్కల్లో చెప్పాలి అంటే రాజపాళెం గారిని ఆయన మార్క్సిస్ట్ విమర్శకుడుగా ఒక దృఢంగా ఉండేటటువంటి ఆయన అనేక సందర్భాల్లో చురుగ్గా ఉంటారు. ఆయన దృష్టికోణం చాలా మంది విమర్శకుల కన్నా మెరుగ్గా ఉంటుంది. అవసరమైన చోట పదునుగా ఉంటుంది, ఉండాల్సిన చోట కరుగ్గా ఉంటుంది. ఈ లక్షణాలు ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకమైనటువంటి చూపులో ఇవాళ విమర్శన రంగంలో కనిపిస్తూ ఉంటాయి. వారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఎవరైనా ఈ సమావేశంలో ఏమన్నా రవికుమార్ గారిని అడగదలుచుకున్నా లేదా ఏదన్నా మీ భావనలు పంచుకోవాలన్నా ఒక్కొక్క నిమిషం వ్యవధిలో స్పందించాల్సిందిగా కోరుతాం. మా మిత్రుడిని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పర్యవేక్షణలో చాలా మంది పిహెచ్డీలు చేశారు. ఆ విషయం మేడిపల్లి వారు మర్చిపోయినారా లేదా సమయం చాలదని మానేశారా? లేదు మర్చిపోయానండి. 25 పిహెచ్డీలు వచ్చినాయి, ఎంఫిల్ వచ్చినాయి. పిహెచ్డీ వారు చేయించిన పిహెచ్డీలకి ఎగ్జామినర్ గా నేను వెళ్ళి వైవాల్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, చాలా బాగా మాట్లాడారు రవికుమార్ గారు. చాలా మా మిత్రుడి గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు. మాకేమి మా మిత్రుడు మా సహాధ్యాయి అన్న విషయమే, అంతేగాని ఎంత గొప్పవాడు అన్నది మీ మాటల ద్వారా నేను తెలుసుకున్నా. ధన్యవాదాలు. చాలా సంతోషం అయింది. రవికుమార్ సార్ చాలా బాగా మాట్లాడారు. పెరుగు రామకృష్ణ, నెల్లూరు నుంచి. ఏం చిక్కిపోయారండి? చాలా బాగుంది. మాకు మనకి రాచపాళెం లాంటి వాళ్ళు ఒక సాహిత్య సంపద సార్. అవును, వాళ్ళు నిజంగా ఒక ట్రెజర్ వాళ్ళు. ఆయన ఇంత వయసులో కూడా ఎంత మందికి మార్గదర్శనం చేస్తూ, ఎంత చూపుతో, ముందు చూపుతో, ఇంక్లూడింగ్ యువతరాన్ని కూడా వెన్నుతట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి. మీ స్పీచ్ ఎప్పుడో నాకు ఇష్టం సార్. ఈ రోజు ఇంకా చాలా సమగ్రంగా, చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్తో పనిచేసిన నేను ఒక జూనియర్ సార్, ఆయనతో ఉన్నాను. కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్నాను సార్. మేడిపల్లి రవికుమార్ గారు ఆయన పూర్తిగా దర్శనం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించినారు మాకు. ఎందుకంటే ఒకే కొలంలో కప్ప ఉన్న తుమ్మెద ఎక్కడనో వచ్చి అందులో ఉండే మకరందాన్ని, తామర పువ్వులు ఉండే మకరందాన్ని తీసుకుని వెళ్ళినట్లే మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుండి ఆయన గురించి చాలా అద్భుతంగా వివరించినారు సార్. అందువల్ల చాలా బాగుంటుంది. ఒక చిన్న విషయం ఏమిటంటే, ప్రాచీన కాలంలో ఉండే కవులలో ఆ కాలంలో సమాజంలో ఉండే కొంతమంది కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉండేవాళ్ళు ఉండవచ్చు. కానీ రాజుల ద్వారా, తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఏ ఇబ్బంది వస్తుందో అని అనుకొని వాళ్ళు బయట చెప్పకుండా మౌనంగా ఉండిపోయినారు. ఇప్పుడు మనకు వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అందువల్ల కమ్యూనిజం భావం అనేది, అదే ఒక మాట ఉంది సార్, నిజం చెప్పేవాడు కమ్యూనిస్ట్ అవుతాడని.
ఎందుకంటే వాళ్ళు నిజం మాట్లాడతారు కాబట్టి అందరూ శత్రువులు అయిపోతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము గురజాడ అప్పారావుని పిలిచేది మా డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే ఆయన మీసాలు అలాగే ఉండేది, ఆయన భావం కూడా గురజాడకి చాలా దగ్గర ఉన్నారు. అందువల్ల మేడిపల్లి రవికుమార్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. నమస్తే సార్. సంతోషం నరసింహం గారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? సుభద్రాదేవి గారు మీరేమన్నా చెప్తారా? ఏదో మెసేజ్ పెట్టారు ఇందాక. ఎవరు హ్యాండ్ రైట్ చేయలేదు. భక్తవత్సల్ రెడ్డి గారు మాట్లాడతానంటున్నారు. భక్తవత్సల్ రెడ్డి గారు చెయ్యెత్తారు. నాగపట్ల సార్ మాట్లాడండి. మీ క్లాస్మేటే కదా సార్? భక్తవత్సల్ అవునవును. రెడ్డి గారు ఎక్కడ కనిపించడం లేదు. మ్యూట్ ఆన్లోనే వినపట్లేదు. మ్యూట్ లో ఉన్నారేమో. మ్యూట్ లో ఉన్నారేమో, మ్యూట్లో వినపట్లేదు. కూడా లేరు, మామూలుగానే లేరు. ఉన్నారు, ఆన్లోనే ఉన్నారు. భక్తవత్సల్ రెడ్డి గారు ఆహా. ఇప్పుడు కనిపిస్తున్నావు. మీరు అవకాశం ఇచ్చినట్లుగా వారు గుర్తించారా? వారికి కొద్దిగా కానీ ఆయన మాట్లాడేది వినపట్లేదు. వారికి వినికిడి సమస్య ఉంది. మనం వారికి అవకాశం ఇచ్చిన విషయం గుర్తించారా లేదా అనేది. సార్ మాట్లాడండి. లేదు, మీ ఇయర్ ఫోన్ వర్క్ చేయటం లేదు. మళ్ళీ మాట్లాడతానండి. ఓకే. నమస్తే పెట్టి లేదు, ఎందుకో ఇయర్ ఫోన్ ఏదో కొంచెం ఇబ్బంది అయినట్టుంది. అదే పని చేయట్లా. ప్రభాకర్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదండి, ప్రత్యేకించి మాట్లాడట్లేదు. నేను సాధారణంగా ఏంటి కొత్తగా ఏమి నేర్చుకుంటామని ఆలోచిస్తూ ఉంటాను ఎవరు మాట్లాడుతున్నా. అదే మరి ఈరోజు మంచి మేడిపల్లి గారు మాట్లాడుతున్న సందర్భంలో 2 అంశాలు నాకు బాగా నచ్చాయి. ఒకటి, ఆయన కావ్య రచన చేసిన అది విమర్శ కింద పరిగణించాలన్నారు. ఆ అంశం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే విమర్శే కదా, ఇదంతా కూడా విమర్శలో భాగమే కదా. కాకపోతే సామాజిక విమర్శ అంటే విమర్శనాత్మకంగా ఉండలేనటువంటి అభ్యుదయ రచయిత అభ్యుదయ రచన చేయలేరు, అంతే సింపుల్గా. అది సమాజంలో మార్పు కోరుతూ చేసేటువంటి విమర్శనాత్మక దృష్టి ఉన్న వాళ్ళే సరైనటువంటి కావ్య రచన చేయగలరు. ఆ అంశం ఒకటి బాగా నచ్చింది. 2, ప్రాచీన అలంకార శాస్త్రం, ప్రాచీన కావ్యాలని విమర్శించడానికో లేకపోతే పరిశీలన చేయటానికే పనికిరాదు, అంటే సమగ్రమైనటువంటిది కాదు. ఇక ఆధునికమైనటువంటి సాహిత్యాన్ని చూడటానికి ప్రాచీన అలంకార శాస్త్ర పరికరాలని కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు, ఆ వైపు నుంచి చూస్తారు. అది ఏ మేరకు ఉపయోగపడుతుందని రాచపాలెం వారు చెప్పినటువంటి అంశాన్ని ఆయన ఎత్తిపెట్టారు. అదొకటి నాకు మంచిగా అనిపించింది. అంటే ఏంటి టేక్ హోమ్ మెసేజ్ గురించి చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు. ఇవాళ మేడిపల్లి రవికుమార్ గారు దాంట్లో ఇటువంటి విషయాలు చాలా కనిపించినాయి అన్నమాట. అలాగే ఒక మాట అన్నారు, ఇంకోటి ఏంటంటే రాచపాలెం ఎప్పుడు ఆయన రచయితని ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూస్తారు ఫస్ట్, ఆ తర్వాత మిగతావన్నీ ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అంచనాలు ఎక్కడా తప్పలేదు అని చెప్పేసి అంటారు. ఇది కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎందుకంటే ఆ వర్గంలో పుట్టినంత మాత్రం చేత లేకపోతే వాళ్ళు ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాకపోవచ్చు. ఇప్పుడు తిలక్ కవిత్వాన్ని మీరు అధ్యయనం చేయాలనుకోండి, మరి ఆయన పెద్ద జమీందారు అయిపోయాడు కదా ఆ వర్గం నుంచి. కాబట్టి వాళ్ళ దృక్పథాన్ని బట్టి వాళ్ళ రచనని అంచనా వేయాలి. అది మినహాయింపులు ఉన్నాయని చెప్పారు, మీరు చెప్పారు. ఇవన్నీ చాలా మంచిగా అనిపించింది. అయితే విమర్శ అనేటువంటిది ఒక శాస్త్రంగా అంగీకరించిన తర్వాత విమర్శ మీద విమర్శ చేయటం అనేటువంటి చాలా కష్టమైనటువంటి అంశం. అదే మరి అది ఆ విషయాన్ని రాచపాలెం వారి రచనలను స్వీకరించి
చెప్పినటువంటి తీరు నాకు నచ్చింది. అవును. ఓవరాల్గా సమగ్రంగా అనిపించింది. అంటే ఆయన పుట్టిన ప్రాంతం, తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలెట్టి ఇవన్నీ చెప్పడం కష్టం. ఒక గంటలో విషయాలు చెప్పడం కష్టం. సో అకాడమిక్ పరిశోధన పద్ధతి, ఒక మెథడాలజీ ఉంది కదా. సో రాచపాలెం గారిని ఆ మెథడాలజీలో కరెక్ట్గా ఫిక్స్ చేసి మేడిపల్లి ఈరోజు చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సార్ రాచపాళెం గారు, మీరేమైనా స్పందిస్తారా? నన్ను తిట్టడం తప్ప. లైన్లోకి రాలేదా? వచ్చినాడు కానీ ఆయనకి ఏదో సమస్య వచ్చింది, అందుకని నమస్కారం పెట్టేసి తప్పుకున్నాడు. లేదండి, ఇయర్ ఫోన్స్ వర్క్ చేయటం లేదు. అదే మరి కాదు, ఆయన మాట్లాడేది మనకు వినపట్లేదు, ఏదో సమస్య ఉంది, టెక్నికల్ సమస్య. స్నేహితులారా, ఈరోజు ఈ రాచపాళెం మాట్లాడాలి అనే ఈ కార్యక్రమం ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే అభ్యుదయ రైతుల సంఘంలో బాధ్యులుగా ఉన్న వాళ్ళ మీద ప్రసంగాలు జరపకూడదు. నాకు తెలియకుండానే ఈ ప్రోగ్రాం పెట్టించేశారు మా మిత్రులు. ఈ ప్రసంగం మేడిపల్లి రవికుమార్ గారు చాలా బాగా మాట్లాడారు అని నేను చెప్పటం అది హాస్యం అవుతుంది. ఆయన బాగా మాట్లాడకుండా ఉంటే నేను బాగా మాట్లాడాను అనొచ్చు అనమాట. రవికుమార్ గారు చాలా విషయాలు చెప్పారు. నన్ను మేనమావం చేశాడు, అందరికీ మేనమావ లాంటి. తర్వాత యోగ వేమన యూనివర్సిటీలో వేమనను గురించినటువంటి అవగాహన నేను మార్చాను అని మొదట్లో ఆయన ప్రస్తావించారు. యోగిగా మాత్రమే చూస్తున్న వేమనను ఒక సామాజిక విప్లవ కవిగా నేను అక్కడ చేశాను అని. తర్వాత కవిత్వం కూడా ఇందాక మన ప్రభాకర్ గారు గుర్తించారు. నా కవిత్వం కూడా ఒక విమర్శలాగే ఉంటుందని అనడం నాకు చాలా సంతోషం వేసింది. సామాజిక విమర్శ, సాహిత్య విమర్శ రెండు కలిస్తేనే గొప్ప రచన వస్తుంది అని ఒక ప్రతిపాదన చేశారు. అది చాలా బాగుంది. అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక 3 ధోరణులు బాగా ప్రచారంలో ఉన్నాయని ఆయన ప్రతిపాదిస్తూ, నేను చాలా మందితో తిట్టించుకున్న స్టేట్మెంట్ ఏమిటంటే, అలంకార శాస్త్రాలు ఆధునిక సాహిత్య అధ్యయనానికి ఎటు పనికిరావు, ప్రాచీన సాహిత్య అధ్యయనానికి కూడా పూర్తిగా సహకరించవు అని నేను చాలాసార్లు చెప్పాను. ఇది సంప్రదాయవాదుల్లో చాలా మంది కోపం తెప్పించింది. ఎంత కోపం తెప్పించిందంటే, నాకు ఒక బ్రాండ్, ఒక ముద్ర వేశారు వాళ్ళు. రాచపాళెం ప్రాచీన సాహిత్య ద్వేషి. సరే, నన్ను ప్రాచీన సాహిత్య ద్వేషి అని ప్రచారం చేస్తున్న వాళ్ళు ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఏం రాశారు తీసుకురండి అని అడిగి ఒకసారి నేను దేవుడు బలకల. తర్వాత నా దృష్టిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకు అంటరాని వస్తువు ఉండదు అని నేను అన్నదాన్ని రవికుమార్ గారు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఈనాటి కూడా నా అభిప్రాయం అదే. సివి సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన ఉండేవారు. విభాత సంజయులు అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆయన. దాంట్లో మార్క్సిస్టు సాహిత్య విమర్శ అనేది విమర్శింపబడుతున్న గ్రంథాన్ని బట్టి నిర్ణయించలేము, విమర్శిస్తున్న దృక్పథాన్ని బట్టి నిర్ణయిస్తామని అన్నారు ఆయన. ఆ అభిప్రాయం నాకు ప్రేరణగా ఉందని నేను భావిస్తాను. మార్క్సిస్టులు ఎవరు కూడా అస్తిత్వవాదాలను వ్యతిరేకించరు. అస్తిత్వవాదులు కొంతమంది మార్క్సిజాన్ని తిరస్కరిస్తారు. రాచపాళెం మార్క్సిస్టుగా ఉండి ఆ అస్తిత్వవాద సాహిత్యాన్ని చాలా బాగా గౌరవించారని చెప్పేసి ఆయన గుర్తించారు. తర్వాత ఒక రచయితను విమర్శకు తీసుకున్నప్పుడు ఆ రచయిత భావవాద, భౌతికవాద అని చూస్తారని ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం. అన్నమయ్య విషయంలో 15వ శతాబ్దం నాటి అన్నమయ్యను
21వ శతాబ్దంలో చాలా టీటీడీ వాళ్ళ కేవి రమణాచారి గారు ఈఓగా ఉన్నప్పుడు చాలా సెమినార్లు పెట్టించారు ఆయన. అప్పుడు తలమునకలు అయిపోయారు, ఎక్కడ చూసినా అన్నమయ్య పేర్లు వినిపించేటి. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళే ఒకసారి అన్నమయ్య సాహిత్యం మీద వచ్చిన విమర్శన గురించి నన్ను మాట్లాడమని అడిగారు. అప్పుడు నేను వ్యాసం రాశాను, కానీ ఆ సెమినార్కు జ్వరం రావటం వల్ల పోలేదు. అందులో అన్నమయ్యను ఒక అవతార పురుషుడని, ఆయన ఏదో ఒక నందకోలం నుంచి పుట్టుకొచ్చాడని ఇట్లా చేసి ఆయన తరించిపోయాడు అని అంటే, అప్పుడు నేను ఈ మాట అనంత నిజమే. విశ్వవిద్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, ప్రభుత్వాలన్నీ ప్రజాధనంతో నడుస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు డబ్బులు ఇస్తుంది. ఈ ప్రజాధనంతో నడిచే సంస్థల్లో అశాస్త్రీయ భావాలను మనం ప్రచారం చేయటం ఎంతవరకు న్యాయం నేను ప్రశ్నించాను. అది కూడా చాలా అలజడి సృష్టించింది. అలాగే కడియాల రామ్మోహన్ రాయ్ గారు భారత్లో వ్యాసం రాశారు ఎప్పుడో ఉత్తమ నాటకాల మీద. అందులో ఈ పాత్రల పేర్లు పెట్టడానికి గురించి ఆయన రాస్తే నేను వ్యతిరేకించాను. అప్పటి నేను చాలా చిన్నవాడిని కడియాల వారి ముందు, కానీ ఆ వ్యాసం మా ఇద్దరి మధ్య బాగా స్నేహాన్ని పెంచింది. తర్వాత స్థలకాల నిబద్ధత అనేటువంటిది నాకు నేను ఈ స్థల కాలాల గురించి ఎక్కువ ప్రచారం చేయడానికి తిరుపతి మధుసూదన్ రావు గారి కారణం. ఆయన ఒక చోట అన్నారు, అనంతపురంలో కూర్చొని అమెరికాని గురించి రాయలేము, అమెరికాలో కూర్చొని అనంతపురం గురించి రాయలేము అన్నారు ఆయన. అప్పుడు నాకు ఈ స్థలకాల నిర్దిష్టత అనేది నాకు బాగా పట్టుబడింది. తర్వాత ఇస్మాయిల్ గురించి, ద్వానాశాస్త్రిని గురించి ఇవన్నీ మాకు చెప్పారు. చివరిలో ముద్దుకృష్ణ గారి వైతాళికుల మీద నేను రాసిన వ్యాసంలో మొదట్లో గురజాడ, చివరిలో శ్రీశ్రీ ఉన్నారు, మధ్యలో కొంతమంది ఉన్నారు అన్నప్పుడు జాషువా కనిపించలేదా అని అడిగారు రవికుమార్ గారు. నేను ఆ వ్యాసం రాసినప్పటికీ ఆ సంకలనంలో ఎవరెవరిని గురించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడాను. దేని వాళ్ళ గురించి మాట్లాడేటువంటి ఆ చైతన్యం అప్పటికి లేదు నాకు. తర్వాత ఎవరి దగ్గర నెట్ పోయింది?